ఎంగేజ్మెంట్కి వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ చేసిండు. నేను మా వైఫ్కి ఒకటే చెప్పినాను, నీకు ఇష్టమైతే చేసుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు నువ్వు కాకపోతే నేను వేరే వాళ్ళని ఎవరైనా చేసుకుంటాను. ఎంగేజ్మెంట్ కాదు, ఇప్పటికైనా ఆమెకు అదే చెప్తాను మేడం. నేను ఇప్పటికేంటి సార్ చెప్తాను, నేను స్టోరీ మొత్తం చెప్తాను, మీరు అప్పుడు మీరు చెప్పండి. క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఫస్ట్ ఫెస్టివల్ అని. రిటర్న్ రావాలని నేను రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ మేము 27కి రావాలి. ఆ రోజు వాళ్ళ అమ్మ ఈమె ఇద్దరు కలిసి షాపింగ్ అని బయటకు వెళ్ళిండ్రు. వెళ్ళేసి టికెట్ క్యాన్సిల్ చేసిండ్రు. నా అమ్మాయిది క్యాన్సిల్ చేసి నాది పెట్టిండ్రు. నేను అమ్మను వదిలేసిన, ఇక సార్ నీ ఇష్టం ఎప్పుడు వస్తావో రా అని చెప్పేసి నేను వదిలేసినాను. 1 వీక్ అట్లా లోపలే ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు మా అమ్మకి చాలా గొడవ అయిపోయింది, నేను ఉండదలుచుకోలేదని, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నది. ఇట్లా చేసినావు నువ్వు అది ఇది అని చెప్పి ఫుల్ తిట్టేసేసి నేను ఆ అమ్మాయిని తీసుకొని ఇమీడియట్గా బయట నుంచే వచ్చేసినాం. మేము వచ్చిన తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చేసినామో వాళ్ళ మదర్ ఈమెకి బాండ్ రాసుకున్నారు, నీకు నాకు ఏ సంబంధం లేదు అనేసి బాండ్ రాసుకుంది వాళ్ళ అమ్మ ఈమె. దాని తర్వాత సడన్ ఒకరోజు మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నది. ఆ డేషా తీసుకొచ్చి నీళ్ళు పోసుకొని లోపల పెట్టడానికి వెళ్ళింది. అంతలో మా వైఫ్ బయట నుంచి వచ్చి ఆ వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసేసుకుంది. అదైన తర్వాత సరే అని చెప్పి మంచిగానే ఉన్నది. అదే టైంలో ప్రెగ్నెన్సీ అయింది ఈ అమ్మాయి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయింది 4 monthsకి. నేను సరే అని చెప్పేసి నేను ఇది హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా చేయించినాక మా అత్త ఏమన్నదంటే, అయ్యా కొన్ని రోజులు తీసుకెళ్తాను, ఒక 2 months 3 months ఉంచుకొని పంపిస్తా అని చెప్పి అన్నది. నేను సరే అని నేను కూడా వాళ్ళతో ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంటే చాలా ఏడుస్తుంది అనమాట అబార్షన్ అయినందుకు. సరే అని చెప్పేసి మా అత్త ఆ టైంలో ఏం చేసింది, వీళ్ళందరూ డ్యూటీలకి కాలేజీలకి స్కూళ్ళకి పోయేటోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ బావ ఎవడైతే ఉండో వాడిని తీసుకొచ్చి ఇంట పెట్టింది ఆ టైంలో. దాని తర్వాత మా వైఫ్ వచ్చింది ఒకసారి 1-2 monthsకి అట్లా 3 monthsకి వచ్చింది. పడుకున్నాము midnight 12 అవుతుంది రండి మేడం. సౌండ్ అంటే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. నాకు ఏందబ్బా ఈ నైట్లో సౌండ్ ఏడికెళ్ళి వస్తుందని నేను దుప్పటి తీసి చూస్తే ఫోన్లో మాట్లాడుతున్నామే. ఎవరితో? ఈ అబ్బాయితో. దాన్ని మన డోర్ తీసేసి వచ్చేసి అడిగినాను, ఇక్కడ ఫోన్ ఇక్కడి అని చెప్పి. నేను డోర్ తీసే లోపల మొత్తం ఎరేజ్ చేసేసింది, కాల్ లిస్ట్ అంతా ఎరేజ్ చేసేసింది. ఎరేజ్ చేసినాక ఫోన్ అంటే మొత్తం బ్లాంక్ ఉంది. అట్లనే ఫోన్ ఇట్లా నేలకేసి కొట్టేసిన, ఫోన్ పగిలిపోయింది. వెళ్ళిన తర్వాత డాక్టర్ పిలిస్తే నేను పోయి సైన్ చేయడానికి పోయినాను. అంటే ఆ టైంలో ఆమెకు పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పి సైన్ చేయడానికి వెళ్ళినా. నేను నువ్వెవరు అని అంటే నేను హస్బెండ్ అని మేడం అంటే, ఆమెకు హస్బెండే లేరని చెప్పి చెప్తే నువ్వేడికి వెళ్ళి వచ్చినావు అని చెప్పి వాళ్ళు అన్నాడు. ఎవరు మీ ఆయన పెళ్లి చేసుకున్నాడా? ప్రూవ్ చేయమని చెప్పండి మేడం. తను చెప్పట్లేదు, అంటే తనకి పెళ్లి అయింది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉండే వేరే అమ్మాయిని, భర్త వదిలేసిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు మేడం. తనకి ఇంకొక పెళ్లి అయింది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది. తను తీసుకుని వచ్చి మా అత్తగారింట్లో కొన్ని రోజులు కాపురం కూడా చేశాడు. తన సంసారం చూసుకొని తను బాగానే ఉన్నాడు మేడం. జస్ట్ నాతో మాట్లాడుతున్నాడు అంతే. తను నా పేరు భాస్కర్. జీవితమే చదరంగానికి నేను నా ఇష్టపూర్వకంగానే వచ్చినాను. నాకు మా వైఫ్తో మా మదర్ ఇన్ లాస్తో ప్రాబ్లం ఉంది, దానికోసమని సొల్యూషన్ కోసం వచ్చానండి. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను బెంగళూరు నుంచి వచ్చింది మేడం. మీ పేరేంటి సార్? భాస్కర్ అండి. భాస్కర్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? మా ఇన్లాస్తో ప్రాబ్లం ఉంది మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీకు? 2008 అండి. 2008లో November 8. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? అప్పుడు మా వైఫ్ అయితే హౌస్ వైఫే, నేను మాత్రం కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ హైదరాబాద్లోనే చేసేవాడిని. ఇక తెలంగాణ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో నేను లాస్ అయిపోయి బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. 2014లో వెళ్ళాను. అయితే అంతకుముందు ఏమైందంటే మా మ్యారేజ్ అయినాక యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్కి వాళ్ళ బావ వచ్చాడు. అరేంజ్ మ్యారేజ్. పిల్లలా సార్ మీకు? 3 పిల్లలండి. 3 పిల్లలు. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఏం చదువుతున్నారు? ఇద్దరు ట్విన్స్ అండి. ఫస్ట్ వాళ్ళు 6th class అవుతున్నారు ఇప్పుడు, ఇంకో బాబు 3rd class అవుతున్నాడు. ఓకే సార్. అయితే వాళ్ళకి మ్యారేజ్కి వాళ్ళ బావ వచ్చాడు. అతను వచ్చి ఇష్యూ క్రియేట్ చేశాడు. ఏమని? నాకు ఇవ్వకుండా బయట ఎందుకు ఇస్తున్నారు మీరు అని ఇష్యూ క్రియేట్ చేశాడు. ఉంది, నాకే ఇవ్వాలి కదా మీరు అని చెప్తే నేనే వెళ్ళలేదు ఎంగేజ్మెంట్కి. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మా మదర్ వాళ్ళు అంటే మా రిలేషన్లో వెళ్ళారు.
ఎంగేజ్మెంట్ లో వచ్చి న్యూసెన్స్ చేశాడా ముందే జరిగింది? లేదు ఎంగేజ్మెంట్కే వచ్చి న్యూసెన్స్ చేసిండు వాడు. కాదు సార్, సంబంధం అన్నాక ఎంగేజ్మెంట్ కు 10 రోజులు, నెల రోజులు ఎంక్వైరీలు ఇవన్నీ ఉంటాయి కదా. అబ్బాయి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ముందే వాళ్ళ అత్త వాళ్ళతో చేయాలి కానీ చేయలేదు అతను. సో వాళ్ళ పరువు తీయడానికి ఎంగేజ్మెంట్ లో మిమ్మల్ని ఎట్లా చేసినా మనకు తెలియదు కానీ, కాకపోతే ఆ టైంలో మాత్రం వాడు ఎంగేజ్మెంట్కి వచ్చిండు. ఎంగేజ్మెంట్కి వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ చేసిండు. నేను మా వైఫ్కి ఒకటే చెప్పినాను, నీకు ఇష్టమైతే చేసుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు నువ్వు కాకపోతే నేను వేరే వాళ్ళని ఎవరైనా చేసుకుంటాను, నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పి ఎంగేజ్మెంటే కాబట్టి అప్పటికి నాకు ఇష్యూ లేదు అని చెప్పి చెప్పినాను. ఎంగేజ్మెంట్ కాదు, ఇప్పటికైనా ఆమెకు అదే చెప్తాను మేడం. నేను ఇప్పటికేంటి సార్ చెప్తాను, స్టోరీ మొత్తం చెప్తాను, మీరు అప్పుడు మీరు చెప్పండి. అయితే నేనేం చేసినానంటే ఇది చెప్పిన తర్వాత ఆమె లేదు ఖచ్చితంగా నేనే చేసుకుంటాను అని చెప్పి ఆమె అన్నది. సరే అని చెప్పేసి ఆమె ఒక సింగిల్ ఎన్పి డౌరీ తీసుకోలేదు, నేను మొత్తం నా ఖర్చుతో నేనే పెళ్లి చేసుకున్నాను. ఎందుకు అట్లా? ఆ రోజుల్లో కట్నాలు ఉన్నాయి కదా సరే, ఎంతో కొంత కట్నం ఉన్నది కానీ నాకు దేవుడు మంచిగా ఇచ్చిండు, ఐఎమ్ వెల్ సెటిల్డ్, మంచి సెటిల్ అయినాక చేసుకున్నాను నేను. అంటే నేను ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి నా అదే కోరిక. నేను అట్లనే చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 మంత్కి మేము మళ్ళీ క్రిస్మస్కి, మేము నవంబర్ 8 నా మ్యారేజ్ అయింది. క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఫస్ట్ ఫెస్టివల్ అని. క్రిస్టియన్ మ్యారేజ్? అవును మేడం. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే మేము యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాది క్రిస్మస్ ప్లస్ 1 జనవరి సెలబ్రేట్ చేస్తాం. మా వైఫ్కి ముందే చెప్పినాను, క్రిస్మస్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, ఫస్ట్ ఇయర్ ఇక్కడ అంటే న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పి అంటే సరే అన్నది. నేను అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా బుక్ చేసినాను. టికెట్స్ బుక్ చేసిన తర్వాత మేము వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే క్రిస్మస్కి అంతా వెళ్ళినాం, క్రిస్మస్ సెలబ్రేట్ అయిపోయింది. రిటర్న్ రావాలని నేను రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ మేము 27కి రావాలి. ఆ రోజు వాళ్ళ అమ్మ ఈమె ఇద్దరు కలిసి షాపింగ్ అని బయటకు వెళ్ళిండ్రు. వెళ్ళేసి టికెట్ క్యాన్సిల్ చేసిండ్రు నాది, ఆమెది ఒకటి అట్లా పెట్టేసిండ్రు. సారీ, ఆ అమ్మాయిది క్యాన్సిల్ చేసి నాది పెట్టిండ్రు. నేనేం చేస్తాను, నేను చూసిన ఛాన్స్ వెయిట్ చేసాను, ఎంతసేపు అయినా వాళ్ళు రాలేదు. అమ్మాయి రావట్లేదు ఊరు బయలుదేరడానికి. వాళ్ళ మదర్ ఈమె ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు, టికెట్ మాత్రం నాకు వదిలేసిండ్రు. సరే అప్పటికి మీకు మ్యారేజ్ 1 ఇయర్ ఫంక్షన్, 1 మంత్. ఫస్ట్ అల్లుడు, ఫస్ట్ పండగ కొత్త అల్లుడు టికెట్ అట్లాగే ఉంచారు వెళ్ళిపోవడానికి, కూతురు టికెట్ మాత్రం క్యాన్సిల్ చేసి పెట్టేసి. అది అల్లుడికి తెలియదు, నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు. సరే అని చెప్పి ఆమెకి చెప్పినాను, ఎంతసేపు చెప్పినా ఆమె రాలేదు. వాళ్ళ మదర్ మాట అనేసి ఆగిపోయింది. సరే అని చెప్పి నేను వచ్చేసినాను హైదరాబాద్కి. అప్పుడు నా షెడ్యూల్ చాలా బిజీ ఉండేది, నేను ఆ వర్క్లో బిజీ ఉన్నాను, ప్లస్ ఫెస్టివల్ కోసం అని కూడా నేను వచ్చేసినాను. నా వర్క్స్ నేను కంటిన్యూ చేసినాను. నేను ఆమెను వదిలేసినా, ఇక సార్ నీ ఇష్టం ఎప్పుడు వస్తావో రా అని చెప్పేసి నేను వదిలేసినాను. కొన్ని రోజులు అయినాక నాకు ఫోన్ చేసింది, ఒక 1 వీక్ అట్లా లోపలే ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు మా అమ్మకి చాలా గొడవ అయిపోయింది, నేను ఉండదలుచుకోలేదు, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నది. అసలు 1 వీక్ ఎందుకు ఉంది అంటే 1 తారీఖు వరకు కోసం అని ఉందా ఫంక్షన్? దేనికున్నా తెలియదు మేడం, అది కూడా నాకు వాళ్ళ గొడవ ఏమైందో కూడా నాకు చెప్పలేదు యాక్చువల్లీ. అయితే నాకు అక్కడ పోయిన తర్వాత నేను ఇమీడియట్గా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయేసి మిడ్ నైట్ వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి, బెంగళూరుకి వెళ్ళేసరికి మిడ్ నైట్ కార్ బుక్ చేసుకున్నాను. గేట్ బయట నుంచి ఆల్రెడీ కోపం వచ్చి ఉండాలి కదా, నన్ను వదిలేసి మా ఇంటికి రాకుండా నువ్వు అక్కడ ఉన్నావు. కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది కదా మేడం, కోపం చాలా ఉన్నది. కానీ నేను 1 మంత్ లో బాగానే ఉన్నారా? 1 మంత్ బాగానే ఉన్నాము. దాని తర్వాత ఆ రోజు పోయిన తర్వాత కూడా వాళ్ళ మదర్ని ఫుల్ తిట్టేసిన, ఇట్లా చేసినావు నువ్వు అది ఇది అని చెప్పి ఫుల్ తిట్టేసేసి నేను అమ్మాయిని తీసుకొని ఇమీడియట్గా బయట నుంచే వచ్చేసినాం మేము. వచ్చిన తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చేసినాము. వాళ్ళ మదర్ ఈమె బాండ్ రాసుకున్నారు, నీకు నాకు ఏ సంబంధం లేదు అనేసి బాండ్ రాసుకుంది వాళ్ళ అమ్మ ఈమె. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ మదరు, ఫాదరు, మా వైఫ్, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ సిస్టరు. ఇది అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాము. ఒక 1.5 year వరకు, 1.5 year 2 years మ్యామ్ మాట్లాడుకోలేదు. వాళ్ళు మాట్లాడుకోలేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము అసలు అట్లా విడిపోవడానికి కారణం ఏంటి వాళ్ళిద్దరు? అది ఏమైంది గొడవ నాకు చెప్పలేదు. అంత ఇష్యూలో మీకు చెప్పలేదా ఎంత గొడవ? వాళ్ళు ఏం చెప్పరు నాకు. అట్లీస్ట్ నాకు కన్నడ నేర్పించమంటే వాళ్ళు కన్నడ నేర్పించలేదు. అక్కడ పోయి నాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ నాకు తెలుస్తుంది అనేది. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు అక్కడ లోకల్. మా వైఫ్ వచ్చి యాక్చువల్లీ మెయిన్ ఇది మేడం, మా వైఫ్ వాళ్ళ మదర్ వచ్చేసి కోర్టులో జాబ్ చేస్తుంది. ఆమెకు లూప్ హోల్స్ అనేది తెలుసు. అట్లా ఆమె ఏం చేస్తుందంటే మైండ్ గేమ్ అవును మేడం, ఆమెకు లూప్ హోల్స్ అనేది తెలుసు కాబట్టి దాన్ని బట్టి మైండ్ గేమ్ ఆడుతుంటుంది ఆమె. సరే అని చెప్పి మాకు కొత్త కాబట్టి మాకు తెలియదు. మొదట్లో ఫుల్ మర్యాదలు చేసిండ్రు, మేము మంచోళ్ళే అని మేము అనుకున్నాము. అది అయిపోయిన తర్వాత మేము 1.5-2 years దాకా మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నాము, మంచిగా లైఫ్ వెళ్తూ ఉంది. నేను వర్క్లో బిజీ ఉన్నాను, మా వైఫ్ ఇంట్లో అందరికీ ఇది చేసుకుంటూ అన్నీ బాగానే ఉన్నది. దాని తర్వాత సడన్ ఒకరోజు మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నది. ఆ డేషా తీసుకొచ్చి నీళ్ళు పోసుకొని లోపల పెట్టడానికి వెళ్ళింది. అంతలో మా వైఫ్ బయట నుంచి వచ్చి ఆ వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసేసుకుంది. ఆవిడే పోసుకుందా? ఎందుకట్లా? కాళ్ళు కడుక్కొని, కానీ నీళ్ళు నార్మల్ బకెట్లో వాటర్ ఉంది కదా అని పోసేసుకుందామే. ఆ ఫుల్ వేడిగా ఉన్నాయి కదా, కాళ్ళు కాలిపోయినాయి. నేను సరేలే అని చెప్పి నేనేం చేశాను, తీసుకెళ్ళేసి
హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించినాను. ఇంకా మాకు చాలా అంటే పెయిన్ చాలా ఉంటుంది కాబట్టి ఏడుస్తూ ఉన్నది బాగా. నేను సరేలే అని చెప్పేసి నేనేం చేసినాను, నా తల్లి నాకెట్లో ఆమె తల్లి కూడా ఆమెకు కూడా అంతే కదా అని నేను ఆమెను ఏం చేసినాను, వాళ్ళ పిన్నికి చెప్పేసేసి ఆంటీ ఇట్లా అయ్యింది, వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేయండి, మా కూతురికి ఫోన్ చేసి మాట్లాడమని. మీ అత్తగారితో ఇట్లా మామగారి పరిస్థితి ఏంటి, మిగతా బామ్మర్దుల పరిస్థితి ఏంటి, మా మామగారు అయితే రిలేషన్ ఎలా ఉండేది మీ వైఫ్ కానీ మీకు కానీ? అది మా మామ అంటే కూసమంటే కూర్చుంటే లేమంటే లేస్తాడు, మా అత్త ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. కొడుకులు అప్పుడు చిన్నపిల్లలు నా పెళ్ళైనప్పుడు, మా మరదలు కొంచెం ఈ మధ్య నెక్స్ట్. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో లీడ్ రోల్ ఎవరంటే మీ అత్తగారు. అది ఇదైన తర్వాత మా ఆంటీకి చెప్తే ఆమె ఏం చేసింది అంటే వీళ్ళతో కన్వర్జేషన్ నాకు బాగానే ఉండేది, వాళ్ళ పిన్నితో, వాళ్ళ బాబాయ్ పిన్ని. నేను చెప్తే వాళ్ళు ఏం చేశారు, మాట్లాడిన తర్వాత ఫోన్ చేసిండ్రు, మాట్లాడుకున్నారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా సరే మన తల్లితో ఎంత ఇది ఉన్నామో ఆమె కూడా క్లోజ్గా ఉంటే బాగానే ఉంటుంది కదా, నేను కూడా ఓకే అన్నాను. వాళ్ళ పిన్ని గారి ద్వారా వాళ్ళ మీ అత్తగారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాను. అదైన తర్వాత సరే అని చెప్పి మంచిగానే ఉన్నది. అదే టైంలో ప్రెగ్నెన్సీ అయింది ఈ అమ్మాయి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయింది 4 మంత్కి. 4 మంత్కి అబార్షన్ అయితే అబార్షన్కి వాళ్ళ మదర్ వచ్చిండ్రు. కాలినప్పుడు ఇన్ఫార్మ్ చేసి రాలేదు, అప్పుడు రాలేదు. తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యి కన్ఫర్మ్ అయ్యి దాని తర్వాత కొన్ని రోజులు అయినాక అబార్షన్ అయింది. అబార్షన్కి వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఆ రోజు అంతా హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఏముంది అంతా చేయించి మాట్లాడిందా, అమ్మతో మాట్లాడిన శబ్దాలు చేసేసుకుంది. లేదు, అప్పటి నుంచి మాట్లాడుతారు, కాళ్ళు ఎప్పుడైతే కాలని అప్పటి నుంచి మాట్లాడుకుంటారు, బాగానే ఉన్నారు. నేను సరే అని చెప్పేసి నేను ఇది హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా చేయించినాక మా అత్త ఏమన్నదంటే, అయ్యా కొన్ని రోజులు తీసుకెళ్తాను, అంటే ఇది ఆల్మోస్ట్ డెలివరీ అయినట్టే కదా, ఓ 2 months 3 months ఉంచుకొని పంపిస్తా అని చెప్పి అన్నది. నేను సరే అని నేను కూడా వాళ్ళతో ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంటే చాలా ఏడుస్తుంది అనమాట అబార్షన్ అయినందుకు. సరే కొన్ని రోజులు రిలాక్స్ అవుతుంది, కొంచెం అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది కదా అని నేను అనుకొని వదిలేసినాను. సరే అని చెప్పేసి మా అత్త ఆ టైంలో ఏం చేసింది, వీళ్ళందరూ డ్యూటీలకి కాలేజీలకి స్కూళ్ళకి పోయేటోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ బావ ఎవడైతే ఉండో వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఆ టైంలో. ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. అతనికి పెళ్ళి అవ్వలేదు అప్పటికి కాలేదు, వానికి పెళ్లి కాలేదు. ఇక వీళ్ళిద్దరికి క్లోజ్గా రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంట్లో తీసుకొచ్చి పెడితే అలాగే ఉంటుందిగా, వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు కదా మేడం, ప్రైవసీ దొరికింది. అట్లా వాళ్ళు మాట్లాడుకొని లాస్ట్కి ఒక రోజు వచ్చి నా దగ్గరికి వచ్చింది. నేను వర్క్లో బిజీ ఉంటాను కాబట్టి నాకు ఐడియా లేదు, నాకు ఈ విషయం కూడా తర్వాత తెలిసింది, నాకు అప్పుడు తెలియదు. మీ అత్తగారి ఇంట్లో ఉంది, ఎవరెవరు ఉంటున్నారు, మరి అమ్మాయికి హెల్ప్ గాని బావ ఎందుకు వచ్చాడని మీకు అసలు ఐడియా లేదా, ఉన్నాడా లేదా? నాకు అసలు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. అయితే నేనేమే అది కూడా ఎట్లయిందంటే, నేను ఇక్కడికి వచ్చినాను అంటే నా వర్క్లో నేను బిజీ ఉన్నాను. దాని తర్వాత మా వైఫ్ వచ్చింది ఒకసారి 1-2 monthsకి అట్లా 3 monthsకి వచ్చింది. వచ్చిన తర్వాత పడుకున్నాం, midnight 12 అవుతుంది రండి మేడం. సౌండ్స్ అంటే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు ఏందబ్బా ఈ నైట్లో సౌండ్ ఏడికెళ్ళి వస్తుందని నేను దుప్పటి తీసి చూస్తే ఫోన్లో మాట్లాడుతుంది ఆమె. ఎవరితో? ఈ అబ్బాయితోనే. నేను అన్నాను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడట్లేదు అని. సరే అని చెప్పి నేనేం చేసిన, ఫోన్ అక్కడ పెట్టేసి పడుకో అని చెప్పి అన్నాక ఫోన్ పెట్టేసి పడుకుంది. ఫోన్ పెట్టేసి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే షాప్ ఉంటే బాలనగర్లో, నా షాప్కి ఫోన్ తీసుకెళ్ళి చెక్ చేశాను. వాళ్ళు బెంగళూరు వాళ్ళు అంటున్నారు కదా, తెలుగు అవన్నీ బాగానే మాట్లాడతారు. యాక్చువల్లీ వాళ్ళ అందరు తెలుగు వాళ్ళే, సెటిల్ డౌన్ అక్కడ. అయితే ఫోన్లో మాట్లాడుతుంటే నేనేం చేసినాను, తీసుకెళ్ళి పొద్దున్న చెక్ చేస్తే ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. నేను అది అట్లనే మనసులో పెట్టుకుని వచ్చి ఫోన్ ఆడబెట్టేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వర్క్ వెళ్ళిపోయినా. ఆ రోజు మేడ్చల్ వెళ్ళిన వర్క్, నేను మేడ్చల్లో వర్క్ వెళ్ళేసి నేను వర్క్ స్టార్ట్ చేసిన. అంటే ఎర్లీగా వెళ్ళిపోతాను నేను వర్క్కి. వచ్చేసరికి అంటే అక్కడికి వెళ్ళి వర్క్ ఫోన్ చేస్తుంటే కంటిన్యూ బిజీ వస్తుంది, ఆల్మోస్ట్ ఒక 1/2 hour 45 minutes నుంచి బిజీ వస్తుంది. నేను సరే వెయిట్ చేశాను. అంత లోపల మా అక్క నాకు ఫోన్ చేసిండే. మా అక్క ఫోన్ చేసి, ఏమ్రా మీ భార్య ఎవరితో మాట్లాడుతుంది ఎంతసేపు, అప్పటిని ఫోన్ చేస్తున్నా, ఫోన్ లేపట్లేదు, బిజీ వస్తుందని ఆమె అన్నది. నేను కూడా చేసినాక నాకు కూడా బిజీ వస్తుందని నేను అన్నాను. తర్వాత నేను మేడ్చల్లో స్టార్ట్ చేశాను మేడం బండి. అంటే ఆల్రెడీ నేను చూసినాను కాబట్టి నేను మేడ్చల్లో స్టార్ట్ చేశాను వెహికల్. ఇంటికి వచ్చేవారు కంటిన్యూ ఎంగేజ్గా వస్తుంది మేడం. అప్పటికి ఇంకా పిల్లలు ఏం పుట్టలేదు? లేదు, పిల్లలు పుట్టలేదు, ఏం లేదు. ఒకటి అబార్షన్ అయింది. అయితే నేను ఇంటికి వచ్చేవారు కంటిన్యూ బిజీ వస్తుంది. దాన్ని మన డోర్ తీసేసి వచ్చేసి అడిగినాను, ఇక్కడ ఫోన్ ఇక్కడి అని చెప్పి. నేను డోర్ తీసే లోపల మొత్తం ఎరేజ్ చేసేసింది, కాల్ లిస్ట్ అంతా ఎరేజ్ చేసేసింది. ఎరేజ్ చేసినాక ఫోన్ అంటే మొత్తం బ్లాంక్ ఉంది. అట్లనే ఫోన్ ఇట్లా నేలకు వేసి కొట్టేసిన, ఫోన్ పగిలిపోయింది. అప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉండే,
ఏం రా మీ అక్కట్లా చేస్తుంది ఏం పరిస్థితి ఏంది అని మీ చెప్పి. ఇంట్లో ఉన్నారు ఆ. మరి వాళ్ళకి తెలియదు గంట నుంచి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఫోన్స్? అంటే వాళ్ళు అప్పుడు నా దగ్గర వర్క్ ఏమైనా పోయి ఉంటారో మరి ఏమో తెలియదు. నేను ఇష్యూ అయినాక నేను పిలిచినాను వాళ్ళకి, తీసుకొని పోండి రాబాయ్ అవసరం లేదు ఇట్లా చేస్తే అని చెప్పిన నేను. ఆమె అడిగితే నేను ఎవరికి చేయలేదు, నేను మా అమ్మలతో మాట్లాడుతున్నాను అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. నేను మీ అమ్మలకు ఫోన్ చేసిన, నీకు ఫోన్ చేసినా నీ ఫోన్ బిజీ వస్తుంది కాబట్టి మీ అమ్మకి ఫోన్ చేస్తా, నాకు ఫోన్ చేయలేదని చెప్పింది ఆమె. నువ్వేమో ఇప్పుడు అమ్మలకు ఫోన్ చేసి మాట్లాడినా అని చెప్తున్నావు. నువ్వు నిన్న కూడా నేను నైట్ చెక్ చేసిన, పొద్దున్న ఫోన్ తీసుకపోయి చెక్ చేసిన, ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయి, ఇన్ని అంటే డైల్డ్ కాల్స్ ఇన్ని ఉన్నాయి, ఏం అవసరం నీకు అని చెప్పి నేను అన్నా. అన్న తర్వాత ఈ ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత నాది అప్పుడు కూడా ఇదే మాట అన్న, నీకు ఇష్టమైతే వానికి నేనే ఇచ్చి పెళ్ళి చేస్తా, నాకు అవసరం లేదు ఇట్లాంటి లైఫ్, నాకున్న టెన్షన్ నాకు మస్తుకొని నేను ఇట్లాంటి. అతనే అని మీకు ఎట్లా తెలిసింది? నెంబర్ తీసుకున్నాను, ఫోన్ చేసినప్పుడు తెలిసిపోతుంది కదా మేడం. సో పెళ్ళైన కొత్తలో 16 ఏళ్ల క్రితమే మీరు ఒక ఆఫర్ ఇచ్చారు మీ వైఫ్కి, పెళ్ళప్పుడు ఆఫర్ ఇచ్చారు, అమ్మ నీకు నచ్చితేనే జాగ్రత్తగా ఉంటేనే నాతో ఓకే అను, లేకపోతే నీ లైఫ్ నీ ఇష్టం తల్లి అని. అప్పుడు వాడుకోలే. తర్వాత ఒక అభాషణ అయిన తర్వాత ఆవిడేదో ఒక ట్రాక్ మళ్ళీ నడిపించింది. అప్పుడు ఆఫర్ ఇచ్చారు, 2 పిల్లలు పుట్టడానికంటే ముందు 3 పిల్లలు పుట్టడానికి. అప్పుడు ఆఫర్ వాడుకోలే, నేను పతివ్రతనండి మీరు చెప్పినవి వింటాను అదంతా అబద్ధం అని. తర్వాత ఏమైందంటే మళ్ళీ వాళ్ళంతా ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళీ మా వైఫ్ ఏం చేసింది, మా అమ్మకి బాగాలేదు నేను వెళ్తున్నా అని చెప్పేసి చెప్పింది. అసలు ఆ ఇష్యూ ఏమైంది? అదే మేడం, అదే అంతవరకు వచ్చింది. అది అన్న తర్వాత క్లారిటీ రావాల్సిన టైం అక్కడ క్లారిటీ ఏం రాలేదు అక్కడ. అది అంతవరకు మాటలు అయినాయి, డిస్కషన్ అయింది. నేను కూడా చెప్పిన తీసుకొని వెళ్ళిపోయింది అంటే వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. ఏమి వెళ్ళిపోయిన కొన్ని రోజులకి అంటే 3-4 డేస్కి మా అమ్మకి బాగాలేదని చెప్పేసి ఈమె జంపు. ఈమె వెళ్ళిపోయినాక 2 డేస్లో వస్తా అని చెప్పి అన్నది. 2 డేస్ చూసినా, 3 డేస్ చూసినా, 4 డేస్ చూసినా. నేను ఫోన్ చేసిన, ఎప్పుడు వస్తున్నావు నువ్వు? 2 డేస్ వస్తాను వెళ్ళినావు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తావు అంటే ఇక వస్తున్నా, సాయంత్రం వస్తున్నా, రేపు ఎక్కుతా, ఇక ఎక్కుతున్నా, రిజర్వేషన్ చేసుకున్నా, వస్తున్నాను అంటే. నన్ను బెంగళూరులో ట్రాఫిక్ ఎంత ఉంటుందో నీకు తెలుసు, నువ్వు ఎంత ఎర్లీగా బయలుదేరాలి రైల్వే స్టేషన్ పోవాలంటే, ట్రైన్ మిస్ అయిపోయింది, ఇలా ప్రతిరోజు స్టోరీ చెప్తా ఉన్నా. అట్లా 10 డేస్ ఉంది. నేను అన్న 10 రోజులు అయిపోయింది, ఇప్పటిదాకా నేను వెయిట్ చేసినాను, ఇంకా నేను ఫుల్గా తిట్టేసినామని. ఫుల్గా తిట్టినాక నేను రాను, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె ఫిక్స్ అయిపోయింది. నేను కూడా నో ప్రాబ్లం అని చెప్పి నేను కూడా డైవర్స్కి అప్లై చేస్తాను అని చెప్పి ఒక లాయర్ని, మన సుచిత్రలో ఒక లాయర్ని పోయి కలిసిన. మేడం ఇట్లా మా వైఫ్ ఇట్లా చేసింది, నాకు అవసరం లేదు, నేను డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే. ఆమె లేదు అట్లా కాదండి, మీరు డైవర్స్ చేస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది మీకు, అంటే చాలా మిమ్మల్ని డిమాండ్ చేస్తారు. అది 2009-10 అంటున్నారు కాబట్టి ఆ టైంలో కొంచెం లీగాలిటీగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు, అప్పుడు ఉమెన్స్కి ఎక్కువ ఉన్నది. నేను అన్నాను సరే అని చెప్పేసి అన్న తర్వాత కొంతమంది నా వెల్ విషర్స్ ఉన్నారు ఇక్కడ, ఇండస్ట్రీ అంటే ఎండీస్ ఉంటారు, కంపెనీస్ ఉన్నాయి కదా నాకు, అంటే కస్టమర్స్ అందరూ కొంచెం పెద్ద కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి అంటే క్లోజ్గా మాట్లాడతాను నేను, అంటే ఓపెన్గా ఉంటాను కాబట్టి. వాళ్ళు భాస్కర్ అట్లా చేయకు, ఆమె అంటే వాళ్ళ ఆడవాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ వచ్చి నాకు అవుతుంది, నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చెయ్యాలి. మ్యారేజ్ అప్పుడు మీ వైఫ్ ఏజ్ ఎంత? అమ్మకి నాకు ఆల్మోస్ట్ ఆమె మేబీ 21-22 ఉండొచ్చు. నాకు 26 ఉన్నది, నాకంటే 6 years చిన్నది అమ్మాయి. అయితే సరే అని చెప్పేసి మా ఒక సార్ చెప్పిండ్రు, సరేనని నాకు తెలిసిన సారు, మంచి క్లోజ్ ఆయన బాగా. ఆయన అన్న తర్వాత నేను కూడా సరేలే అని చెప్పేసి, సార్ తెలిసి తెలియకుండా చేసింది. ప్రేయర్స్ అవి బాగానే చేస్తుందా? ఏం లేదు మేడం, అట్లాంటి ఏం లేదు. చర్చికి వెళ్ళడం కానీ అవి కూడా చేయదు సరిగ్గా? ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళేది, అంటే మా అమ్మ వాళ్ళు వెళ్తారు కాబట్టి మా వాళ్ళతో పాటు వెళ్ళేది. కాబట్టి ఆమె అంత స్పిరిచువల్గా ఏమి ఉండదు. మళ్ళీ వాళ్ళ చర్చిలలో కూడా పోయి అడిగినాను, నా ప్రాబ్లం ఇట్లుంది హెల్ప్ చేయను అంటే వాళ్ళు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు నాకు. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, అంటే భద్రావతికి వెళ్ళిపోయినారు. భద్రావతి వెళ్ళిపోయినాక నేను వెళ్ళి, అప్పటికి కొన్ని గొడవలు కూడా అయినాయి, వీళ్ళ బావలు వాళ్ళ అన్నలు అందరూ కలిసి నాకు ఫుల్ ధమ్కీలు ఇచ్చిండ్రు, చూసుకుందాం రారాబాయ్ అట్లా ఇట్లా అని ఫుల్ కౌంటర్లు వేసిండ్రు. పిల్లలు పుట్టడానికి ముందే గొడవలు ధమ్కీలు అన్నీ. నేను సరే రాబాయ్ రండి నేను కూడా వస్తున్నా బెంగళూరుకి అని చెప్పేసి, నేను బెంగళూరు వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు భద్రావతికి వెళ్తే వాళ్ళ మామకు ఫోన్ చేసి చెప్పినాను ఇట్లా అయింది అంటే, లేదు నేను నీ కాలకాడికి పంపిస్తాను తీసుకెళ్ళాక అప్పుడు తీసుకొని వచ్చినా మేడం. తీసుకొని వచ్చినా అప్పుడు హ్యాపీగానే ఉన్నది, మంచిగానే ఉన్నది. అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయినాక మళ్ళీ ట్విన్స్ పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిని పిల్లల్ని మాకు ఇచ్చేసాను అని చెప్పి మా అత్త వాళ్ళు అడిగినారు. ఎందుకు? నాకు అది అర్థం కాదు. నాకు ఆల్మోస్ట్ 4-5 years తర్వాత నాకు పుట్టిండ్రు, కొంచెం లేట్ గానే. నాకు 2008 అయింది, 2012 నాకు పిల్లలు పుట్టిండ్రు. ఎందుకు అడిగారు? అట్లా అడగడానికి కారణం తెలియదు నాకు. నేను ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు నాకు ప్రాబ్లం చేసింది కూడా అక్కడే, ఆ 2 పిల్లల కోసం. నేను అన్న నా పిల్లలు నా కాడ ఉంటారు, నువ్వు ఎప్పుడైనా ఇంటికి పోతే తల్లిగారి ఇంటికి పోతావు కాబట్టి నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు, అట్లాంటిది నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు అంటే రెగ్యులర్గా పోతూనే ఉంటాం మేము, బెంగళూరుకి వెళ్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది అది అని చెప్పి నేను చెప్పినాను. అప్పుడు వాళ్ళు వినలేదు.
తర్వాత నేను అప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ అవుతుంది కదా మేడం, మనకి తెలంగాణ ఇష్యూ అవుతుంది. నాకు 2009లో షాప్ పెట్టినాను. ఆ టైంలో నాకు లాస్ అయింది. నేను ఆ టైంలో నేను ఏం చేసాను, ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి నాకు అప్పుడే కార్ కొన్నాను. నేను 2011లో కొన్నాను. ఆ అమ్మాయిని డెలివరీకి అని చెప్పి అక్కడికి పంపించే లోపల మళ్ళీ నేను కార్ తీసుకుపోయి ఆమె ట్రైన్ దగ్గర పెట్టినా నేను. అట్లా నేను మొత్తం మంచిగా ఆమెకు ఫుల్ అంటే లగ్జరీగా చూసుకున్నాను నేను. అది అయిపోయింది. మళ్ళీ తర్వాత మేము పిల్లల్ని తీసుకొని 6 months అంటే 6 monthsకి నేను తీసుకొచ్చాను. వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్ కాబట్టి అక్కడ కూడా మళ్ళీ అమౌంట్ మొత్తం నేనే కట్టినా మేడం. యాక్చువల్ వాళ్ళు పెట్టుకోవాల్సిన అమౌంట్ అది. నేను ఇక్కడ ట్రీట్మెంట్ అంతా నేనే చేయించిన, బెంగళూరు ట్రీట్మెంట్ అంతా నేనే చేయించినాను. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి మెయిన్ లాస్ పెట్టుకోవాలి కానీ నేను అవన్నీ పెట్టుకోలేదు. ఎందుకంటే నా పిల్లలు వాళ్ళు సేఫ్. మీకు మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది కదా, మాకేం సాఫ్ట్వేర్ నేను హార్డ్వేర్ మాకంటే ప్రైవేట్, నేను అంటే నాదే కంపెనీ, ఓన్ కంపెనీ, ఓకే, నాకేముండదు. మీ ఎక్స్పెన్సెస్ మీవే. అయితే నేను అక్కడ కూడా నేను ఏం చేసిన, ఆల్మోస్ట్ మాది 1,30,000 అయింది. నేను ఆల్మోస్ట్ నేను ఒక 80,000 దాకా నేను పెట్టినా, 70,000 to 80,000 దాకా నేను పెట్టినాను. ఆ బిల్స్ అన్ని ఒక దగ్గర పెడతాం కదా మేడం, అవన్నీ తీసుకపోయి ఇంట్లో పెట్టుకొని మొత్తం మేమే పెట్టినామని చెప్పేసి చెప్పారు. అరే ఏమో ఎవడన్నా పెట్టుకొని, నా పిల్లలకి నేను పెట్టుకున్నా, వాళ్ళని చాలా పెద్ద హాస్పిటల్లో చూపించినాను, చాలా సేఫ్టీగా చూసుకున్నాను. మా కొడుకు కూడా బతకనని చెప్పిండ్రు వాళ్ళు డాక్టర్స్. నేను ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఆయన ఇప్పటికి కూడా నేను క్లోజ్ ఆ సార్కి. అట్లా చూసుకుని అంతా చేసిన తర్వాత 2000 మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ బర్త్డే అయిపోయింది. ఫస్ట్ బర్త్డే అయినాక మళ్ళీ బెంగళూరు 2014 జూన్ 2కి వెళ్ళిపోయినా మేడం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ నేను వర్క్ 0 నుండి స్టార్ట్ చేసిన. నాకు పోయినప్పుడు వాళ్ళు సపోర్ట్ ఉంటారని నేను అక్కడ అమ్మాయిని చేసుకున్నాను. కానీ వాళ్ళు ఏం చేసారు, నన్ను పోయిన కొత్తలో నుంచే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావు అని చెప్పేసి నన్ను సతాయించింది మా వైఫ్. ఇంకా అప్పటికి బిజినెస్ లాస్లో నడుస్తుంది, లాస్లో ఉంది. నేను అక్కడ పోయి స్టార్ట్ చేసిన, నాకు ఇంకా 100 రూపీస్ కూడా నాకు ఇన్కమ్ లేదు ఆడ. నేను అక్కడ పోయిన తర్వాత కొన్ని 1 month కాగానే ఇల్లు ఎప్పుడు తీసుకుంటావు అని ఎంబడిపడ్డది. నేను కొన్ని రోజులు నాకు టైం అయింది, ఒక 6 months అన్న నేను ఎస్టాబ్లిష్ చేసి ఇది చేస్తానని చెప్పి చెప్తే లేదు అన్నట్టు ఇది చేసింది. నేను జూలై లాస్ట్ ఆ టైంలో నేను లాస్ట్లో తీసుకున్నాను ఇల్లు. జూన్లో వెళ్ళాం, జూలై లాస్ట్ ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకున్నాక 1 month దాకా రాలేదు మేడం ఇంటికి. అంత దానికి ఇల్లు ఎందుకు తీసుకోమన్నావు, మీ ముగ్గురు ఆడు ఉన్నా, నేను ఒక్కనే ఎక్కువైనా మీకు అని చెప్పి నేను ఇది చేసిన. నేను వాళ్ళంటే ఫుడ్ కోసం నన్ను అడిగి రమ్మనేది, నేను వాళ్ళ ఇంటికి పోయేటోని కాదు. నేను హోటల్లో తినేసేసి నా పని నేను చేసుకునేటోని. పిల్లలు ఆమె దగ్గరనే ఉన్నారు. దాని తర్వాత ఏమైంది, రావడం స్టార్ట్ చేసింది. పొద్దున్న వస్తుంది, మళ్ళీ నేను పనికి పోయేటప్పుడు అటు పోతుంది. మీ అత్తగారింటికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? దగ్గర 1.5 kilometers ఉంటుంది. అంటే నన్నే డ్రాప్ చేయమంటే నేను పోయి డ్రాప్ చేస్తా, మళ్ళీ వచ్చేటప్పుడు రావాలి కదా. ఇంకా ఇప్పుడు రాను, ఇంకొక 1 hour తర్వాత వస్తా, హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తా, అట్లా అంటే లాస్ట్కి పిల్లలకి లేట్ అయింది కదా, చీకటి అయింది, పిల్లల్ని తీసుకురావడం కష్టం అని చెప్పేసి రావడం బంద్ చేసేస్తుంది. అదే అట్లా అయిపోయింది. సరే అని చెప్పేసి నేను దాన్ని కూడా ఏం అనలేక నేను ఏం చేసినాను, నువ్వు మర్యాదగా నన్ను అడిగినావు, నేను పంపిస్తున్నా, ఏ లెక్కలో పంపిస్తున్నావు, మళ్ళీ ఆ లెక్కలో నువ్వు ఇంటికి రావాలి. నీకు బోర్ కొడుతుంది అన్నావు, పిల్లల్ని చూసుకోనికి ఇబ్బంది అన్నావు, నేను మళ్ళీ నైట్ అంతా పిల్లల్ని నేనే చూసుకుంటాను. అంతే, ఓకే. తర్వాత ఏమైంది? అది అయిపోయిన తర్వాత చాలా సార్లు ఎక్స్క్యూజ్ చేశారు ఆవిడ, రిపీటెడ్. అవును, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సరే, లాస్ట్ మెయిన్ ప్రాబ్లంకి వస్తాం మేడం. మా వైఫ్ మళ్ళీ క్యారింగ్ ఎప్పుడు ఆగస్ట్ 2012లో ఒకసారి, 2014 ఆగస్ట్లోనే ఇప్పుడు సంథింగ్ ప్రెగ్నెన్సీ అయింది. నేను అడిగినాను, నాకు తెలియదు అన్నది. నీకేదో ప్రెగ్నెన్సీ ఉందినట్టు అనిపిస్తుంది అంటే నాకు లేదు అని చెప్పి చెప్పింది ఆమె. అదేంటి? నేను అదే అన్నాను, ఆడోళ్ళకి తెలియకుండా ఏముండదు అని చెప్పి అన్న తర్వాత ఆల్రెడీ అప్పటికే ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కన్నది, సీనియర్, అంత తెలియకుండా అయితే ఉండదు. కానీ నాకు చెప్పిన స్టోరీ అది. నేను సరే చెక్ చేసుకుంటే పాజిటివ్ వెళ్ళింది. పాజిటివ్ వచ్చిన తర్వాత మేము హాస్పిటల్ పోయి చూస్తే 3rd month అయిపోయి 4th monthలో స్టార్టింగ్ ఉంది. నేను 4 నెలల దాకా తెలియకుండా ఎవరికి ఉండదు అని నేను అన్నాను. సరే అన్న తర్వాత మళ్ళీ అది కాకుండా వాళ్ళ ఇంట్లో పోయి చెప్పింది ఆమె, వాళ్ళు అబార్షన్ చేయమని చెప్పారు. నేను అన్న, అబార్షన్ ఎందుకు చేయాలి, నా పిల్లలు నా ఇష్టం, అది నాకు కావాలి పిల్లలు, నాకు మళ్ళీ కొడుకు పుడతాడని నాకు తెలుసు, నాకు ఖచ్చితంగా కావాలని చెప్పి నేను అన్నాను. మళ్ళా కొడుకు ఏంటంటే ఫస్ట్ అంటే నాకు దీనికి ఒక స్టోరీ ఉంది, ఇంకా మీరు బ్రీఫ్ గా చెప్పమన్నారు కాబట్టి. అసలు మేజర్ ఇష్యూస్ వదిలేసి నుంచున్నామండి వెళ్ళామండి అంటే బాగుండదు కదా సార్. మేజర్ ఇష్యూ ఏంటి? ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఎవరు? ట్విన్స్, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అబ్బాయి ఉన్నారు, మీకు కావాల్సిన ఇద్దరు వచ్చారు. అంటే అబ్బాయి పుడతారని అనుకోవడానికి దానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్ ఫస్ట్ నేమ్స్, ఇద్దరు నేమ్స్ కి నాకు చర్చ్ లో ఏమైందంటే పాస్టర్ ఒక నేమ్స్ చెప్పారు నాకు. అంటే మా చర్చ్ పాస్టర్ ఒకరు ఉంటారు, హెడ్ పాస్టర్ ఒక ఆయన ఉంటారు. ఇద్దరు మగపిల్లల పేర్లు చెప్పారు? లేదు, ట్విన్స్ కి ఒక అమ్మాయి ఒక అబ్బాయిది అని నాకు ముందే తెలుసు అది. అయితే నాకు అది దాని విషయంలో ఏమైందంటే నాకు ముందే అలా తెలుసు. అంటే యాక్చువల్ ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ లో పెద్ద ఇష్యూ అయింది ఇక్కడ. ఆ టైంలో నాకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉన్నది. మాకు చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్, యాక్చువల్ బార్నార్ యాక్సిడెంట్ అయితే వాడిని పట్టుకుంది మేము ఓల్డ్ సిటీలో. ఈ లోపల అవన్నీ చేజ్ చేసి పట్టుకునే లోపల ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్ రూమ్ పోలీస్ స్టేషన్లో అందరిని పిలిపించి వాడిని మేము ఓల్డ్ సిటీలో పట్టుకున్నామని. అప్పుడు పట్టుకున్నప్పుడు ఈ అమ్మాయి అప్పుడు క్యారింగ్లో ఉన్నది. అట్లా నాకు తెలిసి నేను చర్చ్లో చెప్పినాను. చెప్తే వాళ్ళు ఏమనంటే ఇద్దరు నేమ్స్ ఇచ్చారు.
అందులో ఆరోన్ మిరియామ్ అని చెప్పేసి ఒక నేమ్ వచ్చింది, ఇంకొక అతను మోజస్ మిరియామ్ అని ఇంకొక పాస్టర్ చెప్పారు. అయితే నేను పెద్ద పాస్టర్ చెప్పారని అదే ఆరోన్ మిరియామ్ అనే పెట్టుకున్నాను నేను. నాకు ఇంకొక మోజస్ ఒకటి మిగిలిపోయింది కదా, ఈమె అనుకోకుండా ఈమె క్యారింగ్ అయిపోయింది మగ పిల్లడే పుడతాడు అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ నాకు, అంటే అది అంతే జస్ట్ అయింది అట్లా. అదైన తర్వాత చేయించుకోమన్నారు, నేను వద్దని చెప్పిన. ఇంకా డైలీ అదే టార్చర్ మేడం నాకు. ఇందుకు ప్రెగ్నెన్సీ ఉంచుకుందా లేదా? ఉన్నది, అదే చెప్తున్నాను. అయితే ఆ రోజు ఏమైందంటే 1 వీక్ సతాయించినాను. ఎట్లా టార్చర్ అంటే నేను బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా ఈ ఫ్యామిలీ టెన్షన్ మీద కాన్సన్ట్రేట్. రీజన్ ఏంటి అబార్షన్ చేయించుకో? తెలియదు మేడం, వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిండ్రు మీకు అంటే సాకనికి చేత కాదని అని అంటది. నాకు సాకనికి ఎందుకు చేత కాదు. వాళ్ళు 2014లో, ఇంకో ప్రెగ్నెన్సీ ఎప్పుడు? 2012. 14లో 2 years సరిపోతుంది కదా, వెంటనే పిల్లలకు లేరు. అయితే వీడు పుట్టింది 2015లో March 2nd. అదేలేండి. అప్పుడు ఏమైందంటే వీళ్ళు టార్చర్ పెడుతుంటే నేను అన్నా, నేను ఈ సావు నువ్వు చావుపో అని చెప్పి, అంటే అంతకంటే ముందు ఇంకో మాట కూడా అన్నది, నేను నీకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంటా అన్నది. ఏం చేస్తావు నువ్వు అని అంటే నేను నువ్వు చేసి చూపించుకో. నేను ఒక డైలాగ్ అన్నాలేండి ఆడ, నీ ఇదేం చేయాలో అది నేను చేస్తా అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఇంకా నాకు టార్చర్ ఎక్కువ వేస్తుంటే నీ సావు నువ్వు చావుపో అని చెప్పి నేను తిట్టినాక మళ్ళీ మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాక ఆమె డాక్టర్ పిలిచి అడిగింది. ఆమెను అడిగితే లేదు నేను అబార్షన్ చేయించుకుంటాను ఆమె అన్నది. నేను చెప్పినాను మేడం, నన్ను పిలిచి అడిగితే నేను లేదు మేడం నాకు కావాలని చెప్పిన, వీళ్ళు నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారు, నేను అందుకని నీ సావు నువ్వు చావుపో అని చెప్పినాను ఆమెకి అని చెప్తే ఆమె లేదు, ఆల్మోస్ట్ 5th monthకి వచ్చింది అప్పటికి, అబార్షన్ చేయని కుదరదని చెప్పి ఆమె క్లియర్గా చెప్పేసింది. వాళ్ళు తప్పక ఉంచుకున్నారు. అది సెకండ్ డెలివరీ ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టుకున్నారు? అది గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించిన నేను, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇది అయింది, వాళ్ళే చూసుకున్నారు. అది నేను కాకపోతే నేను చిన్న ఐటమ్స్ నేను తీసి ఇచ్చినాను. ఈ లోపల 9th monthలో ఏమైందంటే మేడం మాకు కొన్ని ఇష్యూస్ అయినా అక్కడే స్టార్ట్ అయింది మాకు ప్రాబ్లమ్స్ అని. ఎప్పుడు ఈ అబార్షన్ నుండి ఆమె నన్ను అవాయిడ్ చేయడము, ఇంటికి సరిగ్గా రాకపోవడము, చిన్న మాటలకి నా మీద సీరియస్ అయిపోవడం, అట్లా నా మీద చాలా చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఇట్లా ఉండేదానికంటే దూరం అయిపోవడం బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. నేను ఒకటే నన్ను ఇట్లా చిన్న వాటి గొడవలు పెట్టుకునేదానికంటే హ్యాపీగా విడిపోదాం, నీ లైఫ్ నువ్వు ఉండు, నా లైఫ్ నేను ఉంటాను. 3 పిల్లలు ఉన్న కేసులో మీరు ఎందుకు? అప్పుడు 2 ఉన్నారు, వీడు ఆమె ప్రెగ్నెంట్ ఉంది. అసలు అట్లాంటి డైలాగులు ఎందుకు వాడుతున్నారు? వాళ్ళు చేసిన దానికి మేడం, వాళ్ళు మీరు క్రిస్టియన్స్ అంటే అసలు ఆ రిలీజియన్ లో ఈ మాట మాట్లాడడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు, అవునా? విడాకులు అనే పదం లేదు. మేము అసలు ఎవరు చేయం మేడం అట్లా. కాకపోతే మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం ఇదే అయింది. ఇప్పటిదాకా మా ఫ్యామిలీలో మా తమ్ముడు కానీ చేస్తున్న బిహేవియర్ కి మీరు అసలు ఆ టైంలో నన్ను చచ్చిపోయేంత పొజిషన్ తీసుకుపోయారు వాళ్ళు. నేను మా అన్నకి ఫోన్ చేసిన, మా అన్నకి చెప్తే మా అన్న వచ్చేసారా వద్దాడా అని చెప్పినాను. అంటే నా ఫ్యామిలీ మొత్తం ఒకటైపోయారు మేడం. వాళ్ళు ఒకటై నన్ను మొత్తం టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. నన్ను పిల్లల్ని దూరం చేసేసి, దాని తర్వాత నేనేం చేసిన, ఈ మాట అన్న తర్వాత సరే అని ఆమె అన్నది. నేను అంతా నా సామాన్ అంతా కార్లు వేసుకుని వాళ్ళ ఇంటి వాళ్ళు అందరిని పిలిపించిన, ఇట్లా వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు ఆపాలి కదా మేడం, అడగాలి కదా ఏమైనా పరిస్థితి ఏంది, ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, డెసిషన్ ఎందుకు తీసుకున్నాను చెప్పాలి కదా. వాళ్ళు ఏం అడగలేదు, సైలెంట్గా పిల్లల్ని ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె కూడా కమిట్ అయింది, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను పిల్లల్ని చూపిస్తా అని చెప్పింది. చెప్పిన తర్వాత నేనేం చేసాను, ఆ రోజు కార్లో సామాన్ అంతా తీసుకొని హైదరాబాద్ వచ్చేసినాను. హైదరాబాద్ వచ్చినాక మా అమ్మ ఫుల్ తిడితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. నేను అదే సేమ్ టైం ఎందుకు వచ్చేసారు, సామాన్ తీసుకుని రావడం తప్పురా, కాపరాలు పోతాయి. అవును, అమ్మాయి 9th month క్యారింగ్ లో ఉంది, నువ్వు అట్లా చేయడం తప్పురా అది ఇది అని చెప్పేసి అంటే నేను ఇమీడియట్ రిటర్న్ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయినాక ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. నేను మళ్ళీ అదే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఇంట్లో ఉండి నేను ఆమెతో మాట్లాడుతున్నా, అన్నీ చేస్తున్నాను, అంటే వాళ్ళకి కావాల్సిన ఇస్తున్నాను, పిల్లలకి ఏం కావాలని ఇస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, అమ్మాయి ప్రెగ్నెన్సీ ఫుల్ అయిపోయింది, పెయిన్ స్టార్ట్ అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. నాకు ఫోన్ చేస్తే నేను వస్తున్నా అని చెప్పిన. ఈ లోపల హాస్పిటల్లో పోయి వాళ్ళ సిస్టర్ ఏం చెప్తుంది, ఆమెకు మొగుడు లేడు అని చెప్పేసి నేను ఏమున్నా మాది అని చెప్పేసి వాళ్ళు అనేసి ఆమె మాట్లాడిందంట. నన్ను అంతలోపు నేను ఎంటర్ అయినా హాస్పిటల్లోకి. వెళ్ళిన తర్వాత డాక్టర్ పిలిస్తే నేను పోయి సైన్ చేయడానికి పోయినాను. అంటే ఆ టైంలో ఆమెకు పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటే మేము సరే అని చెప్పి సైన్ చేయడానికి వెళ్ళినా. నేను నువ్వెవరు అని అంటే నేను హస్బెండ్ అని మేడం అంటే, ఆమెకు హస్బెండే లేరు అని చెప్తే నువ్వేడికి వెళ్ళి వచ్చినావు అని చెప్పి వాళ్ళు నన్ను అడుగుతారు. నాకు అర్థం కాలేదు ఏం చెప్పాలను. సరేలే మేడం, నేను కావాలంటే ఆ అమ్మాయిని అడగండి, నేను హస్బెండ్ అని. హాస్పిటల్ అడ్మిట్ చేసినాక మీరు వెళ్ళారు కదా, అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎవరో గార్డియన్ గా ఎవరో ఒకరు సైన్ చేసి ఉంటారు కదా, ఎవరు పెట్టి? వాళ్ళ సిస్టర్ చేసి ఉంటుంది. అప్పుడు ఆ సిస్టర్ చేసి నాకు నా మాటలో ఇది చెప్పిండ్రు. అది అయిపోయినాక వాడు పుట్టినాక March 5th వాడు పుట్టిండు. ఆ రోజు నేనే తీసుకున్నాను, దాని తర్వాత వాళ్ళకి ఇచ్చినాను. మళ్ళీ వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చూసినాను. నెక్స్ట్ డే కూడా వర్క్కి పోయేసి వచ్చిన, పొద్దున్న పోయి చూసినాను, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేసి వచ్చినాను. 7th day మ్యామ్, 7th అంటే March 7th సేమ్ వర్క్కి వెళ్ళాను, వచ్చినాను, వాళ్ళకి ఏం కావాలో చూసినాను. నేనేం చేశాను, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి మా వైఫ్కి చెప్పినాను. చెప్తే ఆమె మన సార్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి
కొంచెంసేపు నీ కాడ ఉంచుకో, వాళ్ళకి ఏమేమి కావాలో తీసి ఇచ్చేసి మా చెల్లెకాడ వదిలేస్తాయి అని చెప్పిండ్రు. నేను సరే అని మీ చెప్పి అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ఆ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, అమ్మ ఇక్కడే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు డెలివరీలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం కష్టం. ఆవిడకి సేవలు చేయడాకే మీ అత్తగారికి మీ ఆడబడుచులు ఎవరైతే ఉన్నారో అదే మరదళ్ళు వాళ్ళకే టైం సరిపోద్ది. ఈ ఇద్దరు పిల్లల్ని మీ అమ్మగారు చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు, కానీ మా అమ్మ ఇక్కడ ఉంటుంది కదా మేడం. అరే రావాలి కదా సార్, అత్తగారు మా అమ్మ ఆర్మీలో జాబ్ మీ చేస్తుంది. దగ్గర ఆవిడ జాబ్ హోల్డర్. ఆర్మీలో చేస్తుంది ఆమె. ఓకే, మేము చూసుకొని మాకే ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. కాకపోతే ఆ టైంలో ఏం చేసిందంటే మా వైఫ్ వాళ్ళ కాడకు ఉంచామని చెప్పారు వాళ్ళు. నేను సరే అని చెప్పి తీసుకొని వెళ్ళినాను. వాళ్ళ పిల్లలు నా కాడికి వస్తున్నారు మేడం. అంటే వాళ్ళకి ఏమేమి కావాలనో మన కిండర్ జాయ్ కొనిచ్చినాను. కొనిచ్చేసి ఫోన్ పెట్టా అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడ పోయి వదిలేసినాను. వాళ్ళు ఏమో నా కాడికి ఉరికి వస్తున్నారు. మా మరదలు ఏం చేసింది, ఇద్దరిని తీసుకుపోయి ఇట్లా విసిరేసింది మేడం, ఇట్లా నా కళ్ళ ముందే. నాకెంత పెయిన్ ఉంటుంది మేడం. అప్పుడు చెప్పిన నేను ఇట్లా చేస్తున్నది మీ చెల్లెలని చెప్పిన నేను. ఆమె లేదు, ఆమె ఉల్టా అబద్ధం చెప్పిందో నాకు తెలియదు. సరే నేను వచ్చినాక మాట్లాడుతున్నా ఏందని చెప్పేసి ఆమె అన్నది మేడం. అన్న తర్వాత అది లాస్ట్ మేడం. నేను ఆడికి ఫుల్ గొడవ అయిపోయింది ఆడ. నేను ఒక్క జస్ట్ గేట్ని ఇసిరేసి వెళ్ళిపోయాను అంతే. నేను ఆడ ఏం మాట్లాడలేదు. నువ్వు ఆ నుంచి వెళ్ళిపో అని చెప్పింది ఆమె. ఎందుకు వాళ్ళ సిస్టర్ అంతలా బిహేవ్ చేయడానికి కారణం? వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు మేడం. అదే ఈ మధ్యలో మీద ఏం చెప్తారు ఎలిగేషన్స్ మీరు? మేడం ఇప్పటిదాకా నేను కోర్టులో కేసు కూడా ఫైల్ చేశాను మేడం. 2016లో ఫైల్ చేశాను. 2019 దాకా నేను ఫైట్ చేసినాను. కోర్టులో కూడా అర్థం కాలేదు మేడం. ఏం కేసు వేశారు? నేను పిల్లలు ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏది ఉంటుంది కదా, కాపురానికి రమ్మని వేసినాను. రైట్, అది వేసినాను. వేసినాక కోర్టులో కూడా ఆమెకే సపోర్ట్ చేసిన స్టార్టింగ్ లో. ఏమని అంటే ఆడపిల్ల కదా ఇట్లా ఉండాలి అని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పి వాళ్ళు చెప్పారు. సార్ మీరు కాపురానికి రమ్మని కేసు వేశారు. అవును, అప్పుడు మీకు కదా సపోర్ట్ చేయాలి. కౌన్సిలింగ్ చేసిన 2 times కౌన్సిలింగ్ అయింది. 2 times అమ్మాయికి సపోర్ట్ చేయడం కాదు, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. భర్త వాల్యూ ఎట్లాగా ఇది అదని చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిండ్రు, అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆమె అప్పుడు కూడా ఆమె ప్రాబ్లం క్రియేట్ చేసింది. అయితే నేను ఆ రోజు 7th వెళ్ళిపోయినా మేడం. కొంచెం వెళ్ళిపోయినాక నేను బయట ఉండడం స్టార్ట్ చేసినాను. ఒక్కడిని రూమ్ తీసుకొని ఉన్నాను. దాని తర్వాత ఆమెకు 2014లో డెలివరీ తర్వాత 15లో డెలివరీ తర్వాత 16లో మీరు కేసు వేశారు. 19 దాకా జరిగింది. ఈ మధ్యలో మీరు ఎక్కడ కలుసుకోవడం గానీ కాపురం కలుస్తున్నాము, ఆమె కావాల్సినవి తీసుకుంటుంది. మాటలే తప్ప పర్టికులర్ గా ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు భార్య మీరు కాపురం చేస్తున్నది అయితే 19 దాకా కుదరలా. ఈ కౌన్సిలింగ్స్ కోర్టులో కేసు తర్వాత కోర్టు కూడా ఇద్దరం కలిసిపోతాము, మళ్ళీ కలిసి వస్తాము. ఆమెకి ఏమేమి వాళ్ళు అన్ని తీసిస్తాను, ఆమె తీసుకొని వెళ్ళిపోతుంది. కోర్టులో ఓమంటది, ఇంటికి పోయినాక ఆహా అంటది. అంతేలే, గది జరుగుతుంది ఆడ. అదొకటే కేసు వేసారా లేకపోతే అదొకటే లేదు అవన్నీ ఏం లేదు, అదొకటే వేసినాము. నేను ఒకసారి ఈ మధ్యలో ఒకసారి బర్త్డే ఉంది నా కొడుకుది, March 5th సేమ్ బర్త్డే, చిన్నది. వాడిని చూద్దామని ఇంటికాడికి ఒకసారి పోయినా మేడం. ఇంటికాడికి నేను నా దగ్గర పనిచేసే పిల్లోడు వాళ్ళ వైఫ్ కార్లో వెళ్ళినాము. కార్లో వెళ్ళేసి అక్కడే అదే లైన్లో ఒక రౌండ్ కొట్టినాను. మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చి అంటే అటు వెళ్ళి వస్తున్నాము. మా బాబా ఏం చేసిండు, ఒక గణేటాయి తీసుకొని ఇట్లా మీనికి వచ్చేసిండు మొత్తం కార్ మీదకి. ఎందుకట్లా? నేను అక్కడికి వచ్చినానని. ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుండగా మీ ఆ సరౌండింగ్ లోకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిపోతారా? తీసుకుపోయినకి ఏం తీసుకోపోతే ఎప్పుడో తీసుకుపోయాను మేడం. నాకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పిల్లలు వాళ్ళ లైఫ్ ఖరాబ్ కావద్దని నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేసినాను. రాయి తీసుకొని వచ్చేసరికి నాకు ప్రాబ్లం అయింది. కార్ మీద డ్యామేజ్ అవుతుంది వద్దని చెప్పి నేను దిగేస్తే మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరూ ఒక 20 మంది అటాక్ చేశారు నా మీద. ఒక 4-5 నేను కొట్టగలిగాను. అది 2017 ఆ టైంలో కేసు నడుస్తున్న మిడిల్ టైంలో. అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, పోలీస్ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇష్యూ చేశారు. నన్ను చాలా ప్రాబ్లం క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టారు నా మీద. ఇట్లా డ్రింక్ చేసి వచ్చి మా చెల్లె చేయి పట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు సిఐ అంటే ఎస్ఐకో సిఐకో చెప్పారు. నేనేం చేశాను, ఆ రోజు నైట్ సిఐ వస్తే సిఐతో మాట్లాడాను. సార్ ఇది కోర్టులో కేసు నడుస్తుంది ఆల్రెడీ, కాకపోతే నేను నా పిల్లల బర్త్డే ఉంది చూడాలనిపించింది, నా వైఫ్ని ఎంత అడిగినా చూపించట్లేదు. మీ అడ్వకేట్ సజెషన్తో వెళ్ళారా మీరు? తర్వాత నేను అడ్వకేట్ని పిలిచిన మేడం. నేను ముందు అడగాలి కదా, ఇలా కోర్టులో కేసు నడుస్తుంది. అడగలేదు మేడం, నాకు అనిపించింది చూడాలనిపించింది పోయినాను. మనమే వాళ్ళ ఇంటికి పోయి ఇష్యూ ఏం చెయ్యం కదా మేడం, మనం చూద్దామని దూరంకి వెళ్ళి చూసేసి వద్దామని పోయినా. నేను వాళ్ళు ఇష్యూ క్రియేట్ చేశారు. సరే అని చెప్పి నేను ఆడపోయినాక కేసు ఏమైంది? కేసు అంటే ఫైల్ ఎఫ్ఐఆర్ ఏం కాలేదు, కంప్లైంట్ స్టేజ్ లో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు, నేను ఇచ్చినాను. లాయర్ పొద్దున కావాలంటే 2019 లో ఏమైంది సార్? 2019 లో ఏమైందంటే మనం ఒకసారి 25 lakhs డిమాండ్ చేసింది మేడం నన్ను. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా ఆమెకు నేను రాను, విడాకులు కావాలని చెప్పి అంటే నేను సరే పిల్లలకి తనకి కలిపి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ గా 25 అడిగి 25 lakhs అడిగింది. నేను అన్నాను సింగిల్ ఎన్పి నేను, నీకేముంది మెయింటెనెన్స్ నెలకి ఇస్తా, పిల్లలకి ఏముందో నేను చూసుకుంటా, దాని తర్వాత నేను ₹1 నీకు ఇయ్యను, నీకేం కావాలో వచ్చి తీసుకెళ్ళు నా కాడ, అది కూడా నేను క్యాష్ కూడా ఇయ్యను, నీకేం కావాలో కొనిస్తా నేను. అంటే మీరు విడాకులు కానీ ఏమి అడగట్లా? నేనేం అడగలేదు, ఆమె కావాలన్నది నేను ఇస్తా అన్న. విడాకులు ఇస్తాను
అలాగే మెయింటెనెన్స్ ఇస్తాను తప్ప పర్మనెంట్ ఎలిమినీగా ఇవ్వను అని చెప్పి చెప్పినాను. వాళ్ళు కోర్టులో కూడా అదే చెప్పారు, లాయర్స్ కానీ జడ్జెస్ కానీ. జడ్జి దగ్గర కూడా పోయినాము, అంటే ఎందుకు కావాలమ్మా నీకు 25 lakhs ఏ లెక్కలు కావాలని వాళ్ళు అడిగినారు. కాదన్నారు. నేను మెయింటెనెన్స్కి ఓకే అని చెప్పి నేను కూడా మంత్లీ 8,000 అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను సరే అని చెప్పి 12 15 అడిగారు. నేను 8కి ఫైనల్ చేసినాను, ముగ్గురికి కలిపి. వాళ్ళు చేసినాక సైన్ చేయడానికి రాలేదు ఆమె మళ్ళీ అక్కడ కూడా. సరే మళ్ళీ అయినాక మళ్ళీ కంటిన్యూషన్ అయింది, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కౌన్సిలింగ్ అయింది, సేమ్ మళ్ళీ ఇదే ఇష్యూ అయ్యి మళ్ళీ లాస్ట్లో కూడా 2019లో ఏమైందంటే ఒక మంచి లాయర్ని తీసుకొచ్చింది ఆమె. అంటే ఇన్ని సంవత్సరాలు నా ఫేవర్గా ఉన్న కేసుని ఆమె కొంచెం, అంటే మీ కౌన్సిలింగ్లో హెడ్ ఉంటారు కదా మేడం, వాళ్ళు కౌన్సిలర్స్ ఉంటారు కదా, ఆమె కొంచెం హై క్యాండిడేట్ని తీసుకొచ్చింది లాయర్ని. ఆమె వచ్చేసి కొంచెం మా లాయర్ జూనియర్ లాయర్ యాక్చువల్లీ, మన సైడ్ ఏం మిస్టేక్ లేదు కాబట్టి మనది మేనేజ్ అవుతూ పోయింది, చేస్తుంది. కానీ ఆమె వచ్చేసరికి ఏం చేసిందంటే ఫుల్ కమాండింగ్ ఉంది ఆమె ఫుల్ కమాండింగ్ ఉంది. ఆ కమాండింగ్ అయిన తర్వాత ఆమె రాకముందు ఈమె చాలా మాట్లాడుతుంది మన లాయర్. ఆమె వచ్చి మాట్లాడతాం సైలెంట్గా ఉంటుంది. ఆమె కేసు నడిచే టర్న్ చేసేసింది. టర్న్ చేసేసి ఆమె లేదు ఎట్లా సరిపోతుంది 8,000 అయ్యి అని కుదరదు, నువ్వు మంత్లీ ఇంత పే చేయాల్సిందే అంటే నేను అన్నాను. మీరు అప్పటికి ఏం జాబ్ చేస్తున్నారు, ఎంత శాలరీ? సేమ్ ఇదే సేమ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ నాది అప్పటి నుంచి, డే 1 నుంచి అంతే. ఇప్పుడు కూడా అదే. అప్పుడు నా శాలరీ ఆల్మోస్ట్ 30,000 వస్తుంది మామూలుగా అయితే ఇన్కమ్. నేను ఆ 30,000 అక్కడ చూపించాను. నేను మా అమ్మ కూడా పంపాలి, నాకు కూడా కావాలి, వాళ్ళకి ఎంత ఇస్తా నేను, అది కూడా 2 times ఇస్తాను మంత్లీ. అయితే అన్న తర్వాత వాళ్ళు మా వైఫ్ ఏమైంది ఇక సతాయించింది ఆ లాయర్ని. ఆమె ఫేవర్ ఆమెకు చేసినా కూడా ఫైనల్ గా ఎంత ఆర్డర్ అయింది సార్? ఏది ఆర్డర్ కాలేదు మేడం, ఆమె రాలేదు. అయితే ఆ లాయర్ ఫుల్ గా తిట్టింది ఆమెని, నన్నే ఎంత సతాయిస్తున్నావు, ఆ పిల్లని ఎంత సతాయించుంటావు నువ్వు అని చెప్పేసి. 2019లో కేసు ఏమైంది? ఆ కేసు తీసేసుకున్నారు, రిటర్న్ తీసేసుకున్నారు. మెయింటెనెన్స్ ఎవరు కడతాడు గోవాలా అనుకుని నేను అనలేదు, ఆ మాట అనలేదు సార్. లాజిక్కే అది. లేదు, మెయింటెనెన్స్ 8,000 కట్టాలి, ఆ అమ్మాయి కాపురానికి రాదు, ఎదురు ఈ కోర్టుల చుట్టూ తిరగడం న్యూసెన్స్ కిందే లెక్క. అది మీరు అన్న ఇది లాస్ట్ పాయింట్, ఎంత తిరిగినా కూడా ఆడికే వస్తుంది కాబట్టి సెటిల్మెంట్ అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ చూసుకుందామని కేసు విత్డ్రా చేసుకున్నాను. అయితే దాని తర్వాత కూడా నేను ఏమనుకున్నాను అంటే ఆ టైంలో ఈ కేసు రిటర్న్ తీసుకొని ఆమె మీద క్యారెక్టర్లెస్ అని చెప్పేసి ఆమె మీద కేసు వేద్దామని చెప్పేసి నాకు ప్లాన్ చేసింది. ఎక్కడ క్యారెక్టర్లెస్? ఆమె కొంచెం స్టోరీలు ఉన్నాయండి, ఆ డేటా అంతా నా దగ్గర ఉండే అప్పుడు. అయితే నాకు కొన్ని ప్రూఫ్స్ ఉండే అప్పుడు, నేను దానికోసం మా లాయర్కి వినిపించిన. నేను ఆమె అప్పుడు ఫుల్ తిట్టింది, ఇంత చిల్లర దాన్ని ఎట్లా చేసుకున్నా భాస్కర్ అని చెప్పి ఆమె తిట్టేసింది. నేను ఇవి ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నడుస్తుంది, పిల్లల్ని పర్మనెంట్ కస్టడీ తీసేసుకుందామని అనుకున్నా. క్యారెక్టర్లెస్ అని చూపించి కస్టడీ తీసుకుందామని విత్డ్రా చేసుకున్నారు. తర్వాత చేసుకున్నాను. ఆ టైంలో నేను హైదరాబాద్ రావాల్సి వచ్చేసింది. వచ్చిన కొన్ని రోజులకి 1 yearకి ఇది వచ్చేసింది మన లాక్డౌన్ అయినాక నేనేం వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. అప్పటికి మా చిన్నోడిని స్కూల్లో జాయిన్ చేయించినాను. అప్పుడు దాకా నాకు పిల్లల్ని చూపించింది మేడం. అంటే కోర్టులో కేసు నడిచేటప్పుడు సార్ 2016 నుంచి 24 దాకా మీరు కలిసి లేరా? లేదు, ఇప్పుడు దాకా కలిసి జస్ట్ మొన్న 1 week కలిసినాం అంతే. పిల్లల్ని మేడం 5 years చూపించలేదు మేడం నాకు. మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసినాం, అప్పుడు వచ్చింది కదా మేడం. కానీ ఆమె సైన్ చేయట్లేదు ఆడ. పిల్లల్ని ఇంకోటి ఏంటంటే నాకు విజిటింగ్ రేట్ వచ్చింది కదా, పిల్లల్ని చూనికి పోతే పిల్లల్ని కొట్టడం చేశారు మేడం వాళ్ళు. నాకు పిల్లలు కలిసినప్పుడు చెప్తుండే. సరే కోర్టు ప్రొసీడింగ్స్ పక్కన పెడదాం, మీకు పిల్లలు అంటే ఇష్టం, పిల్లల్ని చూడడం అట్లా చైల్డ్ కస్టడీలు వేస్తున్నారు. మోరల్ వాల్యూస్ తో మీరు ఏమైనా మెయింటెనెన్స్ పంపిస్తున్నారా అకౌంట్ లో 5,000 2,000? అంటే పిల్లలకి సేవ్ చేసినాను, అకౌంట్ ఓపెన్ చేసిన. సేవ్ చేశారు, మీ దగ్గర ఉన్నాయి? నా దగ్గర లేదు, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తున్నాను. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిచ్చినా మేడం, అవి కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. స్కూల్ ఫీజులు ఏమన్నా కడుతున్నారు? స్కూల్ ఫీజు కట్టినా మేడం, 1 lakh కట్టినా. స్కూల్ ఫీజు 1 lakh కట్టినా అంటే 70 ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ 8 years లో మీరు ఏం చేశారు? మేము చాలా ఇచ్చినాం వాళ్ళకి అమౌంట్, ఎంత కావాలంటే మా వైఫ్ ఎంత అడుగుతా అంత ఇచ్చిన. ఇప్పుడు రీసెంట్లీ కూడా వాళ్ళ సార్ మీరు ఇలా ఇవ్వడం వేరు, లెక్కగా ఇవ్వడం వేరు. లెక్కగానే బాధ్యత ఇలా ఇచ్చి పిల్లల్ని చూసుకోవడం అనేది. అసలు పిల్లల్ని చూపించలేదు మేడం నాకు. ఆమె బర్త్డే వచ్చింది అనుకోండి, పిల్లల్ని బట్టలు తీసుకురావాలంటది, షాపింగ్కి వెళ్తాము, అన్ని కొంటాము, తీసుకెళ్ళిపోతుంది ఆమె. పిల్లలతో మాట్లాడి అంటే అప్పుడు ఏదో గొడవ పెట్టేసుకుంటది ఇమీడియట్ గా. లాస్ట్ ఇయర్ చెప్తాను నేను, లాస్ట్ ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. అట్లనే నేను కూడా 9 ఏళ్ళు ఎందుకు చూసారు మీరు? ఈ అమ్మాయి ఏంటి ప్రతిసారి డబ్బులు వసూలు చేసుకుని షాపింగ్ చేయించుకుంటుంది, పిల్లల్ని ఒకరోజు ఇంటికి పంపించట్లా, నా దగ్గరికి పంపించాను. అట్లని లాస్ట్ ఇయర్ మార్చిలో బట్టలు తీసిచ్చిన వానికి. దాని తర్వాత నేను ఒక స్థలం కొన్నాను బెంగళూరు పిల్లల కోసం అని. స్థలం తీసుకున్న తర్వాత ఏమైంది, నేను చెప్పినాను ఇది స్థలం తీసుకున్నా, ఒకసారి రా చూసుకో అంటే ఆమె వచ్చింది, చూసింది, నా పేరు మీద ఒకటి రాయమని చెప్తే నేను అన్నాను నా పిల్లల్ని చూపి మాట్లాడిపి నేను ఇస్తాను నీకు ఒకటి, నీ పేరు మీద ఒకటి పిల్లలు చూపిస్తేనే ప్రాపర్టీ రాసేస్తారా? ఇస్తా అని చెప్పిన మేడం ఆమెకి. అయితే ఆమె ఏమన్నది నాకు అవసరం లేదు చూపియను నేను అన్నది. చూపిన అన్న తర్వాత నేను కూడా చేయను అని చెప్పి నేను చెప్పిన. దాని తర్వాత బర్త్డేకి వానికి బట్టలు తీసి ఇచ్చిన, ఆ రోజు కూడా మాట్లాడిపిస్తా అన్నది. ఆ రోజు నేను ఆర్ఫన్స్కి అంటే అనాథలు ఉంటారు కదా, వాళ్ళకి బిర్యానీ అని డొనేట్ చేసినాను, పిల్లలు బట్టలు కొని ఇచ్చినాను.
అన్ని చేసినాక మా ఫోటోలు పంపించింది నాకు. ఫోటోలు పంపిస్తే నేనేం చేశాను, మా అమ్మకి పంపించిన చూడమ్మా అని. అది మా మరదలు ఏం చేసిందంటే ఏమంటారు దాన్ని స్టేటస్లో పెట్టుకుంది. దానికి ఆ బేస్ చేసుకొని ఇంకా ఫుల్గా తిట్టేసింది మేడం నన్ను. ఈ 1 వీక్ స్టోరీ ఏంటండి? ఎంత అద్భుతంలో 1 వీక్ ఎలా కలిసారు? ఇంకొక విషయం అదే టైంలో కొన్ని రోజులు అయినాక ఏమైందంటే ఆమె నాకు ఒకటి అడిగింది, డైవర్స్ కావాలి నాకు అని చెప్పేసి అన్నది. నేను ఇన్ని సంవత్సరాలు నాకు ఇవ్వలేదు, ఇప్పుడు డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి నేను అడిగిన. ఆమె ఏమంటుంది అంటే నాకు కూడా కోరికలు ఉంటాయి కదా, నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాను అది అని చెప్పి మాట్లాడుతుంది. నేను అన్నాను, నువ్వు చేసుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నా పిల్లల్ని నాకు ఇచ్చేసాయి, ఉంటే పిల్లలు నీ కాడ ఉండాలి లేదా నా కాడ ఉండాలి, నువ్వు ఎవరినో చేసుకొని పోయి అల్దర్ పెడతా అంటే నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పి నేను చెప్పిన. అన్న తర్వాత దానికోసం 2 days ఇష్యూ అయింది. ఇష్యూ అయినాక అది మళ్ళీ సైలెంట్ క్లోజ్ అయిపోయింది. నేను అప్పటి నుంచి వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసిన, అన్నీ బంద్ చేసి నేను నా పని నేను చేసుకుంటూ పోయినా. నేను చేసుకుంటూ పోయినా డిసెంబర్లో ఏం చేసిందంటే, నేను బెంగళూరులో ఉంటానని తెలుసు, నేను ఎక్కడ ఉంటానో ఆమెకు తెలుసు, హైదరాబాద్కి నోటీస్ పంపించింది నాకు. ఏం నోటీస్? డైవర్స్ ఏం నోటీస్ తెలియదు, నేను నాకు చేతికి రాలేదు. అది నోటీసా కోర్టు పేపర్? కోర్ట్ పేపర్ వీడికి వచ్చింది. వీడికి వచ్చినాక నాకు తెలియదు. ఆ రోజు మేము క్రిస్మస్కి అని చెప్పేసి మేము ఊరికి వెళ్తున్నాం అందరము. వీళ్ళు మా వాళ్ళు అంటే మా తమ్ముడు వాళ్ళు బిజీ ఉన్నారు, మేము బిజీ ఉన్నాము. వీళ్ళు అంటే మాకు డైరెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు నేను లేను కాబట్టి నాకు ఇవ్వకుండా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోయారు. నాకు టెన్షన్ అయిపోయింది అక్కడ. సరే ఏం నోటీసు అని నాకు అర్థం కాలేదు. నాకు అప్పుడు అర్థమైంది, ఇప్పుడు నోటీస్ పంపించిందంటే ఆల్రెడీ డైవర్స్ అడిగింది నన్ను, ఏదో గేమ్ నడుస్తుంది అని చెప్పి నాకు ఏదో గేమ్ ఉంది, డైవర్స్ వేసి ఉంటుంది, మీకు సమన్స్ రావడానికి టైం పట్టింది. లేదు అంటే ఇది పంపించింది అంటే వెనక స్టోరీ ఏదో నడుస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది. నేను సరే అని చెప్పి దాన్ని సైలెంట్ ఉన్నా. దాని తర్వాత నేను ఆ ఫోన్ చేసి అడిగినాను, పంపించేది నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, లేకపోతే నా రూమ్కి పంపించాల్సి ఉందని చెప్పి నేను అడిగినాను. అప్పుడు ఏదో మాట్లాడుకున్నాం, ఆమె సీరియస్గా మాట్లాడి నేను సీరియస్గా మాట్లాడినా, ఫోన్ కట్ చేసినాము. ఇంతకీ ఏం కేసు వేసిందంట? ఏం చెప్పలేదు. అది మళ్ళీ నోటీస్ పంపిస్తా చూసుకో అని చెప్పేసి అన్నది. నేను సరే అని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నా. అది మళ్ళీ నేను ఇక్కడ పోస్ట్ మ్యాన్ కలిసినాను, అమౌంట్ కొంచెం ఇచ్చినాను. సార్ నోటీస్ వస్తే మాత్రం నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటా అంటే ఆయన సరే సార్ అని చెప్పేసి ఆయన అన్నాడు. అనేసి నేను వెళ్ళిపోయి బెంగళూరులో వాళ్ళని వర్క్ చేసుకుంటున్నా, బాగానే ఉన్నాము. నా పని నేను చేసుకుంటున్నా, నోటీస్ రాలేదు కాబట్టి చల్లబడ్డదేమో అని చెప్పి నేను అనుకున్న తర్వాత సడన్గా మొన్న February 12th ఎప్పుడో ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఏం డెసిషన్ తీసుకున్నావు అని చెప్పేసి అన్నది. ఏం డెసిషన్ తీసుకున్నావు అంటే నాకేం లేదు, నేను కాంప్రమైజ్ అయినాక రెడీ ఉన్నాను, మన జీవితం ఎట్లా నాశనం అయిపోయింది, ఆ పిల్లలదన్నా హ్యాపీగా చేద్దాము, ఏమైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాము, నువ్వు మంచిగా ఉండు, పాత విషయాలు ఏం తీయకు, నేను పాత విషయాలు ఏం తీయను, పిల్లల కోసం వాళ్ళ లైఫ్ ఇచ్చేద్దాము అని చెప్పిన తర్వాత లాస్ట్కి మళ్ళీ అట్లా కంటిన్యూషన్ అయింది. మళ్ళీ పిల్లలకి ఇది కావాలి అది కావాలని అంటే నేను సరే తీసుకొస్తా అని చెప్పిన. అనుకోకుండా నేను అవి పర్చేస్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఆమె కలిసింది, ఆమెకి ఇచ్చినాను. మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయినాను. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి పిల్లలకి సిస్టమ్ ప్రాబ్లం ఉంది, సిస్టమ్ ఒకటి రెడీ చేసేయాలి, కీబోర్డ్ ప్రాబ్లం ఉంది, కీబోర్డ్ కావాలి అని చెప్పేసి అన్నది. తనకి ఏం కావాలో రిక్వైర్మెంట్లు అడుగుతుంది, మీరు ఈ 1 వీక్ లో కూడా అరేంజ్. ఇంతకీ కేసు గురించి అడిగారా? కేసు ఏం లేదు మేడం, నేను చెప్తాను ఉండండి. ఇక్కడ మెయిన్ స్టోరీ వీడికి అయిపోతుంది. నేనేం చేశానంటే కీబోర్డ్ తీసుకెళ్ళి ఆ రోజు సిస్టమ్ రెడీ చేస్తున్నాను. నా చిన్న కొడుకు, పెద్దోడు, కూతురు అందరూ వచ్చిండ్రు. నా కూతురు నన్ను చూసి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. పెద్దోడు ఆడనే నిలబడి చూస్తున్నాడు. చిన్న కొడుకు ఏమో అంకుల్ అని వచ్చిండు నా కాడికి. నాకు చాలా బాధ అనిపించింది. వాడు పెద్దోడు వచ్చి అరే అంకుల్ కాదురా డాడీరా అని చెప్పేసి వాడు అన్నాడు. నాకు బాధ అనిపించింది. ముగ్గురిని దగ్గర తీసుకున్నాను. అదే అనుకోకుండా తీసుకుపోయింది ఆమె. తీసుకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకుపోయింది. సిస్టమ్ తెచ్చిస్తాను ఆమె, నేను రిపేర్ చేసి తెచ్చిస్తాను అని చెప్పినాను. కానీ ఆమె ఇంటికి తీసుకెళ్ళింది. ఆడ పిల్లల్ని చూసుకున్నా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఆఫ్టర్ 5 years నేను నా పిల్లల్ని చూసినది. చూసినాక సరే అని చెప్పి వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాను. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కొని ఇచ్చినాను. మళ్ళీ నైట్ వెళ్ళిపోయాను రూమ్కి. వెళ్ళిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసింది, అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నది నాకు ఫోన్ చేసి. అర్జెంటుగా రా అంటే నేను ఈవినింగ్ రూమ్లో నేను డ్రింక్ చేస్తున్నా. అర్జెంటుగా రా అని చెప్పేసి నాకు ఫోన్ చేసి తాగినామంటే లేదు లైట్గా తీసుకున్నా అని చెప్పాను. నేను సరే ఆమె పిలిచింది కదా, ఏదో ప్రాబ్లం ఉండుంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నేనేం చేసిన, ఇమీడియట్ స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని వచ్చేసిన. నేను వచ్చేసరికి ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయింది అక్కడికి ఆల్రెడీ. నేనేం చేసిన, అమ్మాయిని బయటికి పోదాంపా అంటే రైల్వే స్టేషన్ దగ్గర బండి పెట్టేసేసి అమ్మాయిని తీసుకొని బయటికి వచ్చినాక ఎంటీ ప్లేస్లోకి తీసుకుపోయినా. ఆడ ఫుల్ ఏడ్చుకుంటే కాళ్ళు పట్టేసింది. తప్పైంది, ఇంకోసారి నేను తప్పు చేయను, ఇన్ని సంవత్సరాలు నేను ఏ తప్పు చేయలేదు అంటే నేను అన్నాను, నువ్వు ఇన్ని సంవత్సరాలు తప్పు చేయలేదని నాకు చెప్పకు సుబ్బి, నువ్వు ఆల్రెడీ ఛాన్సాలు చేసినావు నాకు తెలుసు, అయినా నేను వదిలేసిన, నేను పిల్లల కోసం అని వదిలేసిన అన్న తర్వాత కాళ్ళు పట్టుకునేది తప్పైంది, ఇంకోసారి చేయను అంటే నువ్వు ఇంకోసారి చేయకు అని కూడా నేను చెప్పిన. ఏం చేయదు? అదే వేరే అతనితో నేను ఇప్పుడు ఇల్లు తీసుకుందామే ఈ మధ్య 5 months బ్యాక్ ఇల్లు తీసుకొని ఆమె వేరే హస్బెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి ఇల్లు తీసుకుందామే. ఎందుకు అలా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఇంట్లో ఏమో ప్రాబ్లం అయింది మేడం. నేను ఆమెకు ఇంకోసారి మా వైఫ్ కూడా చెప్పిన, నేను వాళ్ళు వాడుకుంటున్నారు, నేను ఒక సర్వెంట్ లాగా, మీ ఇంట్లో నన్ను సర్వెంట్ లాగా వాడుకుంటున్నారు,
నీకు అన్నెసెసరీ థింగ్స్ అని చెప్పి నన్ను దూరం చేశారు, కానీ నువ్వు బయటికి రా అని చెప్పి నేను చెప్పినాను. భర్తలాగా వెళ్ళినోడు ఎవడం? అది ఇప్పుడు చెప్పిన బావనే, ఫస్ట్లో మీకు బావ అని చెప్పినాం కదా, వాడిని ఇంట్రడ్యూస్ చేసి డ్రైవర్ అది అని చెప్పి చెప్పిండ్రు. నేను అందుకే మీకు వాళ్ళ ఓనర్తో మాట్లాడిపిస్తా అని చెప్పింది కూడా అదే రీజన్. నా భర్త, నాకు 3 పిల్లలు అని చెప్పి ఇది అయిందని నాకు చెప్పింది. ఇట్లా చేసిన నేను ఇన్ని సంవత్సరాలు తప్పు చేయలేదు, ఇప్పుడు చేసిన నేను. ఆల్రెడీ డైవర్స్ కేసు ఏదో కేసు ఫైల్ చేసింది కదా, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇదంతా స్టోరీ అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా నడుస్తుంది. ఈమె ఈ లోపల ఏం చేసిందంటే వాడిని పర్మనెంట్ గా చేసుకుందాం అని చెప్పేసి నాకు డైవర్స్ నోటీస్ పెట్టింది ఆమె. నాకు అప్పుడు నేను అదే చెప్పినాను కదా, నేను ఈమె నాకు డైవర్స్ నోటీస్ పంపించిందంటే ఏదైనా నడుస్తుంది స్టోరీ అని చెప్పేసి. స్టార్టింగ్ లో ఉన్న బావ స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అవి మీకు ఎట్లా తెలిసినాయి? ఆ ఎవిడెన్స్ ఎట్లా తెలిసిందంటే నేను పిల్లలకి ఎడ్యుకేషన్ కోసమని ల్యాప్టాప్ ఇచ్చినాను. వాళ్ళకి ట్యాబ్స్ ల్యాప్టాప్స్ ఇస్తే ల్యాప్టాప్ ఒకసారి ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే నేను ఏం చేసినంటే ల్యాప్టాప్ తీసుకొచ్చిన నేను రిపేర్ చేద్దామని, ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ఒకసారి డేటా రికవరీ చేసిన మొత్తం డేటా అంతా వచ్చింది. ఆమె కాల్ లిస్ట్ అవన్నీ వాళ్ళ ఫోన్లో అన్ని సేవ్ చేసుకున్న సిస్టంలో ల్యాప్టాప్లో. చేసిందే పనికి మాలిన పని, మళ్ళీ దాన్ని దాచుకొని మీకు ఎవిడెన్స్ గా ఇచ్చింది. నాకు ఎవిడెన్స్ గా మీలే అదంతా డిలీట్ చేసి ఇచ్చారు. నాకు దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి నేను దాన్ని రిట్రీవ్ చేసిన. నేను ఆ డేటాని రిట్రీవ్ చేసిన డేటా నేను తీసుకెళ్ళి లాయర్కి చూపించిన. అప్పుడు ఆమె తిట్టిన, ఇంత గలీజ్ పనులు చేస్తుంది, ఇంత చిల్లర్ది, 3rd క్లాస్ చిల్లర్ది. ఏముంది అందులో అంత చిల్లరగా? వేరే అతనితో మాట్లాడుతుంది, నువ్వు నా కోసం ఇట్లా అది అని చెప్పి వాళ్ళ కన్నడలో వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు కన్నడ లాంగ్వేజ్ నాకు అంత అర్థం కాదు. నేను అందుకని లాయర్కి వచ్చా బాగా. ఆమె కన్నడ ఆమెనే కదా, ఆమె తెలుగు వచ్చు, కన్నడ వస్తుంది. అది చూపించినాక నాకు అది తెలిసింది. నేను ఆ విషయాలు అడిగిన డైరెక్ట్గా. ఇప్పుడు వీడెవడైతే ఉన్నాడు, ఇప్పుడు బాబా అని చెప్పినవాడు ఉన్నాడు కదా, లాస్ట్ పెళ్లికి పోయినాం మేము. ఆ పెళ్లికి పోతే ఇక్కడ ఊర్లో అంతా చెప్పుకొని తిరుగుతుండే, ఇది నా ఉంపుడు గత్తే అని చెప్పి పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పేసి అక్కడ ఊర్లో అంతా పుకారు చేసిండు. పుకారు చేసి కాలు పట్టుకుంది కదా, నన్ను క్షమించండి ఇలా చెప్పాను అని. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? అన్ని డిలీట్ చేసేసి ఎలగొట్టేసింది. మన 5గురం బాగుందా వాడిని ఎలగొట్టేసింది. వాడిని ఎలగొట్టినాకనే నన్ను పిలిచింది. నన్ను పిలిచినాక ఈ ఇష్యూ అంతా వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే వాడిని దేవడం కూడా వీళ్ళ చెల్లెలకు చెప్పింది అనమాట. ఇలా చెల్లెలకు చెప్పి మొత్తం ఈ స్టోరీ అంతా నడిపించింది. దాని తర్వాత వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు తెలియదు. ఇప్పుడు లాస్ట్కి వాడిని ఎలగొట్టేసేసి ఇప్పుడు సోర్స్ ఏమైందంటే వీళ్ళ పిల్లలు 3 పిల్లల్ని వీళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళ మదర్ వాళ్ళు తీసేసుకుని వాళ్ళు పెట్టేసుకున్నారు. ఈమె నాకు ఫోన్ చేసి రమ్మంటే నేను అప్పుడు పోయి వాళ్ళ ఇంటికాడ పోయి కూర్చున్నా. ఈవిడ ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకుందిగా, బావని భర్తగా చూపించి. అవును. పిల్లల్ని వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఈవిడ పెంచుకోవాలిగా. ఈమె చేసుకోవాలి, కానీ వాళ్ళు ఏమేమైందో మనకు తెలియదు కదా మేడం. వాళ్ళు తీసుకపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసిండ్రు. ఇప్పుడు స్కోప్ ఏం లేక వీళ్ళు నా కాడికి వచ్చింది. ఇప్పుడు వస్తే నేనేం చేసి ఇమీడియట్గా పోయి వాళ్ళ ఇంటికాడికి పోయినా. నేను పిల్లల్ని రమ్మని చెప్పి నేను చెప్తున్నా. వాళ్ళు రానికి ముందుకు వస్తే మా మరదలు ఏం చేస్తారు, లోపలికి ఫోర్స్ఫుల్ గా తీసుకుపోతారు. ఏమంటున్నారు? ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లిపోయి ఏం చెప్పలేదు, మేము పంపించమంటున్నారు. వాళ్ళు ఎందుకు పంపించారంటే నేను అది అడగలేదు మేడం, నాకు పంపించమని నేను అడిగినాను. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మేము పంపమంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు వస్తే మీరు తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను రండి బేట, పోదాం రండి బేట, నేను మిమ్మల్ని ఎప్పుడు కొట్టలేదు కదా అది అని చెప్పి నేను వాళ్ళకి చెప్తే నా 2 మగ పిల్లలు ముందుకు వచ్చారు మేడం. నేను వాళ్ళిద్దరిని తీసుకొని నేను బయటకు వచ్చిన. నా కూతురు కూడా పిలుస్తుంటే పంపించమేమని చెప్పి ఇట్లా మేడం చేసి లోపల తీసుకొని వెళ్ళిపోతుండ్రు. మీరు ఊరుకున్నారు? గమ్మున ఏం చేస్తాను మేడం అక్కడ. ఇప్పుడు ఆడ గొడవ చేయకూడదు. మా వైఫ్ ఏమంటే నువ్వు ఎక్కువ మాట్లాడ మామూలుగా తీసుకొని రా అని చెప్పేసి అన్నది. నేను సరే అని చెప్పి ఆ 2 పిల్లల్ని తీసుకొని వచ్చిన. మేము 1 వీక్ దాకా మంచిగానే ఉన్నాము. ఆమెకి ఏమేమి కావాలో ఇంట్లో అన్ని డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నా, ఏం కావాలో అన్నీ ఇస్తున్నా. పిల్లలు నాకు చెప్పారు, డాడీ మమ్మీ ఇట్లా చేసింది డాడీ అని చెప్పి. నా పిల్లలు ఆమె ఏమేమి చేసిందో మిస్టేక్స్ అన్నీ నాకు చెప్పిండ్రు. నాకు బాధ అనిపించింది. పాత విషయాలు ఏం తీయనన్నాను కాబట్టి ఆమెతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. నేను సరే బెట్ట వదిలేసేయండి ఆయన్ని, ఏం మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి నేను చెప్పిన వాళ్ళకి. చెప్పిన తర్వాత ఒకరోజు నా కూతుర్ని నేను పోయి కలిసినాను. ఇలా మీ 5గురు 4 కూతురు రాలేదు. మీ 4 ఎక్కడ ఉన్నారు? అదే ఇప్పుడు ఏదో ఇల్లు తీసుకుందో ఆ ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ ఓనర్ నాకు అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఆమె అప్పుడు పరిచయం అయింది. కాకపోతే ఎవరు బాబు కొత్తగా వచ్చిన కృష్ణుడు అందా అంటే నేను అనుకున్నాడు, ఆయననే అనుకున్నారు వీళ్ళు. ఆయననే అనుకుంటే నేనేమో అంటే ఈమె చెప్పిన స్టోరీ అంతా వేరు వాళ్ళ హస్బెండ్ గురించి. నేను వెళ్ళిన తర్వాత ఈ స్టోరీ అంతా డిఫరెంట్. నేనేమో ఈ వర్క్ చేస్తుంటే లేదు డ్రైవర్ అని చెప్పింది. ఆమెకు కొత్త డౌట్స్ ఆమెకు వస్తున్నాయి. ఆమె కొత్త డౌట్స్ వచ్చి ఆమె క్వశ్చన్స్ చేస్తుంది. ఆమె మా 2 ఇక్కడ లాస్ట్ గా ఏమైంది ఆ వారం రోజుల్లో? అది అయినాక మా కూతురు ఏమైందంటే మా కూతురు వచ్చింది ఒక రోజు, అంటే మేబీ 15th or 16th మేడం నైట్ వచ్చింది. వచ్చింది నేను వెళ్ళి తీసుకొచ్చినాను. ఈమె అడుగుతుంది, మా వైఫ్ అడుగుతుంది. అది పాపని మా వైఫ్ ఏమన్నది, పిల్లల్ని తీసుకురమ్మన్నది. మొదట్లో పిల్లల్ని తీసుకొచ్చిన, నా కూతుర్ని కూడా కావాలన్నది. ఆమె ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు హోమ్ గార్డ్ లో పనిచేస్తున్నామే. ఆవిడ ఏదో అడిగితే అట్లా చిటికల్లో చేసి పెడతా. నా పిల్లలు అడిగినా కూడా చిటికల్లో చేస్తాం మేడం. సూపర్.
ఇప్పుడు అడిగేది కూడా నా పిల్లలు ఇప్పుడు అడిగింది. నా పిల్లలు బరాబర్ అడిగిన డాడీ మమ్మల్ని నుంచి తీసుకపో డాడీ, మేము ఉండం డాడీ అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసిన రాళ్ళు. నా పిల్లలు ఏది అడిగినా నేను ఇప్పటిదాకా చేసిన మేడం. ఇది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇంటికాడ పోతే వాళ్ళందరూ గ్యాంగ్ అంతా ఫామ్ చేస్తున్నారు. అమ్మాయి కూడా వచ్చేసింది ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే నా భార్యను కూడా పిలిచినాను, ఆమె వచ్చింది. నేను డ్యూటీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. మా ఇద్దరు పిల్లల్ని పాపని మా వైఫ్ని తీసుకొని వెళ్ళి హోటల్ వెళ్ళి తినిపించి కొంతసేపు ఇంటికి తీసుకొచ్చి టైం స్పెండ్ చేసేసి నేను మా వైఫ్ ఏమన్నదంటే నేను హాస్పిటల్కి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి ఒక 9:30 10 o'clock ఆ టైంలో చెప్తే, నేను నా బిడ్డ బంగారు ఇక్కడే ఉండి బెట్ట, అక్కడ పోగు బెట్ట, అది మీ గ్రాండ్ మా వాళ్ళ ఇల్లు, మన ఇల్లు ఇది బెట్ట, మనం అందరం ఒకటే దగ్గర ఉందాం బెట్ట ఇది అని చెప్పి నేను చెప్తే ఫైనల్ గా మీ 5గురు కలిపి ఒక ఇంట్లో కొన్ని రోజులైతే ఒకటే గంట ఉన్నాం మేడం. సూపర్. ఒకటే గంట ఉన్నాం. సరే అని చెప్పేసి మళ్ళీ డాడీ రేపు పొద్దున వస్తా డాడీ అని చెప్పి ఆమె చెప్పింది. నా కూతురు అంటే సరే బెట్ట నేను ఆడ వదిలేసి వస్తానని చెప్పేసి నేను ఆడికి పోయినా మేడం. ఆడ వదిలేసి వచ్చే లోపల మా వైఫ్ 10:30కి నాకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తున్నా అన్నది. నేను సరే పోయిరా అన్న. సరే ఆమె ఆడ వదిలేసేసి రేపు పొద్దున 9 o'clock రా డాడీ నేను వస్తాను అని చెప్పేసి ఆమె అన్నది. అంటే నా కూతురు. నేనేం చేశాను, ఇంటికి వచ్చేసాను. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేను 11 o'clock మళ్ళీ మా వైఫ్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి 15 minutes వస్తున్నా అని చెప్పింది. నేను వెయిట్ చేస్తున్నా. 11:30 అయింది, 12 అయింది. అయినా 10:30 11కి ఏ హాస్పిటల్ ఉంటుందని నా డౌట్. అడగకూడదని అడగలేదు. సరే ఓకే అని చెప్పేసి నేను 12 వరకు వెయిట్ చేసిన మేడం. 12కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పిక్ చేయలేదు. నా కొడుకు పడుకున్నాడు అప్పటికి. వాడిని లేపిన, బేటా ఫోన్ చేయి, మీ పిన్నికి ఫోన్ చేయి, మీ మమ్మీ ఫోన్ లేపట్లేదు ఏందో అడుగు అని చెప్తే నేను ఫోన్ చేసినంతసేపు లిఫ్ట్ చేయలేదు, ఏం రెస్పాండ్ లేదు. వాళ్ళ చెల్లె ఫోన్ చేయగానే చేసిన కొంచెం సేపటి ఇమ్మీడియట్గా ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చేసి నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినా అంటే నేను ఎవరికి చేయలేదు, ఆరోన్ గారితో చేయించినాను, నా కొడుకుతో చేయించిన అని చెప్పి నేను చెప్పినాను. చెప్తే నువ్వు అట్లా ఎందుకు చెప్పించినావు అంటే నేను అంత కంగారు వస్తుందిగా, దొరకగా 3 4 ఒకే చోట మేడం. నేను అందుకే నేను ఇంతసేపు నేను చేయలే మేడం. ఇప్పుడు ఫోన్ లేకపోయేసరికి నాకు ఇది అనిపించి 12 అయింది అది. అయితే ఆమె వెళ్ళిపోయింది అనుకున్నారా? అట్లా ఎందుకు అనుకుంటా మేడం, ఏం ప్రాబ్లం అయిందో అని చెప్పి నేను అనుకున్నాను. ఆమెకి ఏంటంటే కొంచెం ఒక్కోసారి బీపీ హైయో లో అవుతుంది ఆమెకి. ఒకసారి అట్లా నా వెహికల్ మీదకి వెళ్ళి కూడా కింద పడిపోయింది. అట్లా ఏమన్నా అయిందేమో అని నా డౌట్ ఉన్నది. అయితే తర్వాత ఆమె ఇంటికి వచ్చి నాకు చెప్పింది కూడా స్టోరీ అదే, నా కళ్ళు తిరిగింది పడిపోయినా నేను అని చెప్పేసి చెప్పింది. మరి పోయినా హాస్పిటల్కి, మీ ఫోన్కి కళ్ళు తిరిగినాయి, చెల్లి ఫోన్కి వెంటనే ఇమీడియట్గా వచ్చేసింది. నాకు అది అర్థం కాలేదు. అయితే అనుమానానికి ఆజ్యం పోయడం అంటే ఇదే అది. అయితే అది అయిన తర్వాత ఏమైందంటే ఇంటికి వచ్చినాక అట్లీస్ట్ మనం కింద పడి దులుపుకొని వస్తాం కదా, ఆమె ఏం దులుపుకోకుండానే వచ్చింది దుమ్ముతో ఎవిడెన్స్ వచ్చింది. నేను ఇంకోటి ఏంటంటే ఆమె రాగానే గమనించింది అంటే ఛాన్స్ సేపు ఏడ్చినట్టు ఆమె ఫేస్లో కనిపిస్తుంది నాకు. నేను అన్నాను ఏమైందంటే కూర్చొని, అప్పుడు ఆమె అన్నది నేను ఎన్ని సంవత్సరాలు అంటే ఇట్లా డిస్కషన్ అయింది. నాకు ఏడుస్తూ ఉంది ఫుల్గా. ఏడుస్తూ ఉంటే నేను దగ్గర తీసుకొని ట్రై చేస్తున్నాను. ఒకటే మాట అనేసింది మేడం, నేను ఎంత దగ్గర చేసుకుందామన్నా నాకు అవ్వట్లేదు, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో, వాళ్ళని నా మంచిగా చూసుకో, నేను చచ్చిపోయినా కూడా మా అమ్మ వాళ్ళకి నా ముఖం చూపించొద్దు అని చెప్పేసి అన్నది మేడం. చాలా డిస్కషన్స్ అయినా ఆ లోపల. నేను అయితే సరే అని చెప్పేసి నేను ఒకటి ఇది ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు ఏడ్చింది అది చెప్పలేదు. అది దెబ్బ కొట్టిన మార్క్స్ గమనించిన. నేను అడిగినాను, నీ చంప మీద మార్క్స్ ఎందుకున్నాయి, నువ్వు ఇంతసేపు ఏడ్చినావు, కింద పడ ఏదో గొడవ అయింది చెప్పంటే నేను చెప్పలేదు. ఆమె హాస్పిటల్లోనే చెప్తుంది. హాస్పిటల్లో కూర్చుంటే మన ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, ఇప్పుడు నీకు బాగాలేదన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందంటే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఒకవేళ హాస్పిటల్ ఉంటే గ్లూకోజో ఏదో ఒకటి ఎక్కిస్తారు నీకు, లేదా మెడిసిన్ ఇస్తారు. నీకు ఏం లేకుండా నువ్వు బయటకు ఎట్లా వచ్చినావు? అది కాక చంప మీద మార్క్స్ ఉన్నాయి, అదేదో గొడవ అయింది, అదేదో చెప్పు నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పి అంటే నేను ఏం లేదు నాకు అయినొద్దు అని చెప్పి ఇమీడియట్ వాళ్ళ ఫ్రెండ్ని పిలిచేసి నేను వెళ్ళిపోతున్నాను, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయింది ఆమె. మీకు అదే కావాలి కదా, పిల్లల్ని తెచ్చేసుకో. అవును, కానీ నా కూతురు అక్కడ ఉండిపోయింది కదా మేడం. ఆమెను తీసుకొని వద్దాం అనుకున్నా నేను. ఎక్కడ ఉంది? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చానండి, 3 ఉన్నాము, ఈ లోపు మళ్ళీ అక్కడ వదిలేసి వచ్చిందని చెప్పినాను కదా మేడం. సేపట్లో గంట సేపే ఉన్నది. నా ఎవడో లేని చోట 2 పిల్లలన్నా బెటర్ కదా, 2 తీసుకొని వెళ్ళొచ్చుగా. చేయాల్సింది మేడం, నా కూతురు కూడా తీసుకొద్దామన్న చిన్న మిస్టేక్ అయింది. అసలు దిక్కాడం లేదు, ఉన్న వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకొని రాలేపోయారా మీరు? అసలు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పోరాడితే గానీ 2 పిల్లలు దొరకలా మీకు. ఒక్క పిల్ల కోసం 2 వదులుకున్నారా? అంత బంపర్ ఆఫర్ని మేడం. ఆ సిచ్యువేషన్ అట్లున్నది మేడం. నా పిల్లల కోసం ఎన్ని సంవత్సరాలు నేను పోరాడింది కూడా వాళ్ళ కోసమే. ఫైనల్ గా ఏంటి? ఫైనల్ గా ఏముంది, పొద్దున కూతురు వస్తానది కాబట్టి పొద్దున పోయినాను, తీసుకొస్తామని పోతే 2 పిల్లలు ఉన్నారా? వాళ్ళని తీసుకొని లోపల వేసేసారు. దాని తర్వాత నేనేం చేశాను, ఒక లీడర్ అంటే లేబర్ యూనియన్ లీడర్ తెలిసిన అన్నాడు. ఆయనకు ఆల్రెడీ ముందుండి చెప్తుంటే ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు హెల్ప్ చేయండి అంటే సరే అన్నాడు. ఆయన తీసుకొని వస్తున్నా, అంతలోపల మా వైఫ్ నా సైడే ఉన్నట్టే ఉన్నది. పిల్లల్ని తీసుకొద్దాం, పోలీస్ స్టేషన్ పోదాం అది అని చెప్పి మాట్లాడింది. తీరా మేము ఇక్కడ వచ్చేసరికి అన్నీ బయటకు వస్తాయని చెప్పి ఆమె పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో కూర్చున్నది.
వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర నుంచే పారిపోయింది కదా సార్, వేరే ఇల్లు తీసుకుంది, ఎవరినో తీసుకుంది కానీ భర్త- మళ్ళీ లాస్ట్కి వచ్చి ఆనే కూర్చుంది కదా మేడం. ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇది జరిగి? 16th లాస్ట్ మంత్ 16th 17th ఒక 1 month అవుతుంది. 1 month దగ్గర అంతే. ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు? నాకు పిల్లలు కావాలి మేడం. దీని సొల్యూషన్ ఏం చేయాలి? ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నా, నేను చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆమె వస్తా అన్నా నాకు అవసరం లేదు, ఆమె రాకున్నా నాకు ప్రాబ్లం ఏం లేదు. నా పిల్లలు మాత్రం ఆ ఊబిలోంచి బయటకు తీయాలి అంతే. నేను నా పిల్లలు మాత్రం అడిగిన నన్ను, డాడీ మమ్మీ అడిగితే తీసుకపో డాడీ, మేము ఉండలేం డాడీ అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వీళ్ళు అడిగిపోతే గ్యాంగ్ వీళ్ళందరూ నా మీద అటాక్ చేయడానికి వస్తున్నారు. మనకా అక్కడ నాన్ లోకల్, వాళ్ళేమో లోకల్. నాకు సొల్యూషన్ ఒకటి చెప్పండి మేడం. సార్ సొల్యూషన్ చెప్పడానికి ముందు నాకు కొన్ని డౌట్స్. చెప్పండి మేడం. ఈవిడికి వాళ్ళ బావతో అక్రమ సంబంధం ఉందని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఒకటి. ఆమెనే ఓపెన్గా నాకు చెప్పేసింది, మా వైఫే చెప్పింది, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ. దీన్ని మీరు ఎక్కడ ప్రూవ్ చేయలేరు, అంతేనా? అంతే. కాకపోతే ఒకటి మా ఓనర్ ఉంది కదా, ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ ఓనర్ సార్ మాట్లాడదాం. అంటే ఆమె మళ్ళీ ఆమెకు ట్యూషన్ స్టార్ట్ అవుతుంది 4 o'clock. రెండు, ఇన్ని సంవత్సరాల గ్యాప్లో పిల్లలు కావాలి కావాలి అంటున్నారు తప్ప దానికి తగ్గ కేసు మీరు ఎప్పుడు వేయలే. బెంగళూరులో ప్రాపర్టీ కూడా కనుక్కున్నారు కానీ మీరు ఎక్కడ కేసు అయితే ఫైల్ చేయలే, అవునా? చేసిన కదా మేము ఒకసారి, పిల్లలు కావాలి వైఫ్ కావాలని చెప్పి వైఫ్ కావాలి, కుటుంబం కావాలి అనటం, భార్య కావాలి అనటం వేరు. భార్య రాదు అని తెలిసిన తర్వాత పిల్లలు కావాలని ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో దాని మీద చైల్డ్ కస్టడీ పిటిషన్ వేయాలని మీకు తెలుసు? తెలియదు, అది తెలియదు, లాయర్ కూడా చెప్పలేదు నాకు. ఒకవేళ చెప్పిండుంటే చేసామని. అయితే మేమేమనుకున్నామంటే ఈమె మీద ఇట్లా ఇది ఉంది కాబట్టి అవి ప్రూఫ్లు పెట్టుకొని, అప్పుడు కాల్ రికార్డింగ్స్ నాకు దొరికినాయో. ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ లో మిమ్మల్ని వదిలేయడానికి కారణం ఏంటి? అది ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలేదు మేడం, నాకు అర్థం కాలేదు. ఆమెకు ఎన్నోసార్లు చెప్పిన ఏంటి ప్రాబ్లం ఏంది అనేది నాకు తెలియదు. కాకపోతే ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఆమె చెప్పింది కూడా, మా వైఫ్ ఒక మాట అన్నది ఎప్పుడైతే ఈ డిస్కషన్ అయింది కదా, కాలు పట్టుకుంది అన్నాను, ఆమె ఒక మాట చెప్పింది, నేను నీ కాడికి వెళ్తా అంటే మా అమ్మ వాళ్ళు నన్ను పంపలేదు, చాలాసార్లు గొడవ అయింది వాళ్ళతో, నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిన అట్లీస్ట్ డైవర్స్ అని ఇప్పియండి, నాకు డైవర్స్ అని ఇప్పిస్తే నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. నేను అన్నాను, నువ్వు వాళ్ళని అడగాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ పిల్లల్ని తీసుకొని నా కాడికి వచ్చేస్తే ఎవడు కాదంటాడు, నేను చూసుకోకపోతున్నాను, నేను ఇంత ప్రాబ్లం అయితే హైదరాబాద్ తీసుకుపోయాను నేను అని చెప్పి ఆమెకు డైరెక్ట్ చెప్పిన నేను. మరి ఎందుకు రాదంట? ఆమెకి అంతా అయిపోయింది కదా, మేము అప్పటికి అయిపోయింది, మనం వాడుకున్నంత వాడుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈమెకి నాకు పెళ్లి కావాలని చెప్పి ఫిక్స్ అయింది ఈమె, అందుకనే బయటకు వచ్చింది. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటారు? నాకు తెలిసి వాడు ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి వాడు ఒక 10-15 days ఏమో వచ్చిండంట. అంటే వాళ్ళ ఓనర్ నాకు చెప్పిన దాంట్లో వచ్చినప్పుడు ఆమె డ్యూటీ పోదు. ఇప్పటికీ పెళ్లి అవ్వలేదా? పెళ్ళి అయింది ఒక కూతురు వానికి, వాడేమో రూపాయి పని చేయడు మేడం. వాళ్ళ వైఫ్ కూతురు ఏమైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి వాడు మాత్రం ఒంగోలులో ఉంటాడు. వాడు చేసేది క్లీనర్, మన డ్రైవర్, ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా దాంట్లో క్లీనర్. వాడు ఆ క్లీనర్ డ్రైవర్ అని చెప్పాడు, ప్రూవ్ చెప్పుకున్నది. వాడు అప్పుడప్పుడు వస్తాడు, డ్రైవర్ అంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. వాడు ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు ఈమె ఆ రోజు డ్యూటీకి పోదు, ఇంట్లోనే ఉంటుంది. అది ఆమె చెప్తుంటే, వాళ్ళ ఓనర్ నాకు చెప్తుంటే ఏం చేసింది, నన్ను దూరం వెళ్ళగొట్టేసింది. సార్ మీరు ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఓనర్ దగ్గర ఈయన భర్త అని వాళ్ళ భావం చూపించి ఇల్లు రెంటకు తీసుకుందండి, అదే మనకు పెద్ద సాక్ష్యము, ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అని అంటున్నారు, అంతేనా? ఓకే. దీనికి పిల్లల్ని తీసుకొని మీ దగ్గరకు వచ్చి మేడం ఇంకొక విషయం కూడా సాక్ష్యం ఉంది మేడం. నా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏమైంది, ఏమేమి చూసిండ్రు వాళ్ళు, అదంతా స్టోరీ మొత్తం చెప్తారు మేడం. కానీ ఈ పిల్లల్ని మాత్రం వాళ్ళ కంట్రోల్లో పోనీయద్దు. వాళ్ళు ఏంటంటే బెదిరియడం, కొట్టడం ఇవన్నీ చేస్తారు, ఆల్రెడీ ఇప్పటికి అయ్యి ఉంటుంది. కాకపోతే ఇది లేకుండా చైల్డ్ని బయటికి. వైఫ్ శాలరీ ఎంత ఉంటుంది? 22,000 ఉండొచ్చు మేడం. 3 పిల్లల్ని 22,000తో మెయింటైన్ చేయడం జరిగిద్దా? జరగదు నాకు తెలిసి. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు మా వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మలకు 10,000 ఇచ్చేది. నేను కూడా నా దగ్గర డబ్బులు తీసుకుండేది ఆమె, అట్లా కూడా మెయింటైన్ చేసింది ఆమె. ఇప్పుడు కూడా మన డబ్బులు లేవంటే మళ్ళీ ఒక 5,000 అడిగితే ఇమీడియట్గా ఇచ్చేసిన. ప్లస్ ఇంకోటి చిన్న ఖర్చులు అయినాయి, అంటే నేను వెళ్ళాక నేనే చూసుకున్నాను. ఆల్రెడీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అంది కదా మిమ్మల్ని, నేను ఆయన పెళ్లి చేసుకుంటాను లేకపోతే మన ఇద్దరికి సెట్ అవ్వట్లా, మిమ్మల్ని నేను మానసికంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను కాబట్టి మన ఇద్దరు డైవర్స్ తీసుకుందాం, పిల్లలు కావాలంటున్నావు కదా తీసుకొని వెళ్ళిపో అంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 వీక్ పోలీసులు తీసుకొని వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవచ్చు. అది చేయొచ్చు కదా మేడం, నేను అడిగేది కూడా అదే మేడం. ఇప్పుడు నేను ఆయన తీసుకొచ్చిన కారణం కూడా, సరే ఆ అమ్మాయి తెచ్చుకోలేదు, మీరు తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళు పంపిస్తలేరు కదా మేము, వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. సార్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి, మా పిల్లల్ని మా అమ్మ నాన్న వాళ్ళు ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారండి, వాళ్ళని బయటకి ఇచ్చి నా భర్తకి ఇవ్వండి అంటే ఎవరు సార్? మేడం అది చెప్తే ఇంత దూరం నేను రావాల్సిన అవసరం లేదు కదా మేడం. మా వైఫ్ కి నాకు చెప్తే వరకు నిజాలు. సరే మీరు అనుకోండి మేడం, నేను చెప్పేటి అన్ని అబద్ధాలు అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఇంత పబ్లిక్ లో చెప్పట్లేదు అనుకుంటే మీరిద్దరు అయితే ఒక మాట మీద ఉన్నారుగా. ఎప్పుడు లేదు మేడం, ఎప్పుడైనా ఫోన్ చేద్దాం మేడం, మీరు మాట్లాడండి, మా వైఫ్ తో ఒకసారి మాట్లాడండి.
నేను నెంబర్ కూడా ఇచ్చినాను కదా సార్, నెంబర్ నేను మీ వైఫ్ తో మాట్లాడమంటారు. మాట్లాడమనే ఇచ్చిన నేను. నా ప్రాబ్లం చెప్పినా మా వైఫ్తో కూడా మాట్లాడండి ఏంది ప్రాబ్లం అనేది. ఇప్పుడు కోర్టులో 3 సంవత్సరాలు తిరిగినా మేడం, 3 సంవత్సరాలు వాళ్ళకే అర్థం కాలేదు కోర్టులో. మీ అత్తగారికి మీకు సమస్య ఏంటి? సార్ సమస్య ఏం లేదు సార్, ఆమెకు నేను అంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసింది? అది ఎందుకు చేసిందో నాకు తెలియదు. ఫస్ట్ నుండి ఇష్టం లేదు కాబట్టి నేను అప్పుడు అసలు ఏమీ తెలియదు పాపం. ఒక వర్షంలో ఆయన పడిన బాధ చెప్తున్నాను అంతే. తప్ప అక్కడ బ్యాక్ ఎండ్ ఏమైతుంది నాకు అసలు తెలియదు. మీరు మీ ఫ్యామిలీ తెలీదు, తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? సార్ ఎంత అడిగినా ఇప్పుడు ఇంత మీరు చెప్పిన కథ నేను అడగకూడని ప్రశ్న ఒకటి అడుగుతా. ఆ పిల్లలు మీ పిల్లలేనా? 100% అది షూరా? షూర్. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీస్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఆల్మోస్ట్ నాతో సింక్ అవుతుంది. నా కూతురు వచ్చి సేమ్ నా చెల్లెలు పోలుకుంటుంది. నా కొడుకు ఆల్మోస్ట్ నాలానే ఉంటాడు. చిన్నోడు ఏంటంటే సేమ్ నా తమ్ముని కొడుకు, నా చిన్న కొడుకు, ఇవి సేమ్ ఉంటాయి. మన ఏమంటారు దాన్ని, పోలికలు అంటే పోలికలు కాదు. ఇప్పుడు స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ని వీకేస్తాడు. బాడీ లాంగ్వేజ్ అవన్నీ వాళ్ళ సేమ్ ఉంటుంది. వీనికి కొంచెం క్రాక్, వీనికి కొంచెం క్రాక్, అట్లా అనమాట. వాళ్ళు మీ పిల్లల్ని మీ అత్తగారు వాళ్ళు ఎట్లా పోషిద్దాం? ఈ అమ్మాయి కూడా వేరే కాపురం పెట్టేసింది కదా, వేరే అతనితో వెళ్ళిపోతానంది. మీ పిల్లల్ని తీసుకొస్తే అంటే ఆమె ఒకసారి ఉమ్మంటది, ఒకసారి ఉమ్మంటది సార్. ఇప్పుడు ఆమె అత్తగారు గుంజుకున్నారు అంటున్నారు కదా. అవును, పిల్లని ఇవ్వనన్నారు, వీళ్ళని కూడా తీసుకుంటాం అన్నారు. అప్పటికి మీ వైఫ్ అక్కడ లేదు. లేనప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు మీ పిల్లల్ని? అయితే మీ దగ్గర ఉండాలా? నేను అనేది అదే కదా నా క్వశ్చన్. అదే నా క్వశ్చన్ అదే. కూతురుని కాదని అల్లుడిని కాదని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళకి బర్డన్ కదా. అడిగినాను సార్ నేను. అడిగితే మేము పంపమని చెప్పి చెప్తున్నారు. ఏం చేసుకుంటావు చేసుకో, ఏడాదాకా పోతావు పో, మేము కూడా అడదాకా వస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు కూతురు లేదు కదా, మీరు డైరెక్ట్ మీరే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, నాకు నా పిల్లలు కావాలి సార్. నేను ఇప్పుడు చేసేది అదే సార్. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అంటున్నాను సార్. అప్పుడు నాకు ఐడియా రాలేదు, వాళ్ళని ఎట్లయినా బయటికి తీసుకొద్దామని ఒకటే మెంటల్ టార్చర్ ఉండే. పోలీసే కదా అప్పుడు. అక్కడ ఉన్న బెంగళూరులో ఉన్న పరిస్థితుల్లో బెంగళూరు పోలీస్ స్టేషన్ పక్క సార్. వాళ్ళకి లోకల్ సపోర్ట్ చాలా ఉంది సార్. ఒకసారి నా మీద అదే 20 మెంబర్స్ అటాక్ చేసినా కదా, ఆ టైంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడిండాడ. మా అత్త కోర్టులో జాబ్ చేస్తుందని చెప్పిన, వీళ్ళన్నీ ఇక్కడ మేనేజ్ చేస్తారు. నేను ఎంత పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా, కాబట్టి ఉత్త పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పని కాదు, ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన ఉంది. లీగల్గా పోయి తీసుకొద్దాము, పర్మనెంట్ సొల్యూషన్ తీద్దాం దీనికి. ఇప్పుడు నేను పోయి తీసుకొని వద్దామంటే కూడా నాకేమవుతుంది అంటే గొడవలు అయితే ఆడ, నా పిల్లలు డిస్టర్బ్ అవ్వద్దని నా ఆలోచన. ఇన్ని సంవత్సరాలు నేను 8 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళి ఇట్లా చిటికేస్తే వాళ్ళు రావడం లీగల్గా జరిగే పని అయితే కాదు. మోరల్గా వాళ్ళకి వాళ్ళు రావడం అనేది మేడం, పిల్లలు రెడీగా ఉన్నారు మేడం. అదే వస్తే తీసుకురావడం కాస్త ఈజీ ప్రాసెస్. మీ ఆవిడ డైవర్స్ అడిగితే ఇచ్చేస్తారా మేడం? ఎట్లా అంటే అట్లా మేడం. నా పిల్లలు ఒక్కటి బయటకు అందులో నుంచి బయటకు వస్తే చాలు. మీకు ఆప్షన్స్ ఇస్తాను మాట్లాడమంటున్నారు మీ వైఫ్ తో, నాకు మ్యూచువల్ డైవర్స్ కావాలండి, అతన్ని ఒప్పించడమే ఎక్కువ. ఆర్సీఆర్ వేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, 8 ఏళ్ళు అయిపోయింది, ఈయన మ్యూచువల్ డైవర్స్ ఒప్పుకోవట్లేదు, నా లైఫ్ నేను చూసుకున్నాను, ఆయన అంటే నాకు ఇష్టం లేదు, నాకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వండి అంటే మీరు ఓకేనా? ఓకే మేడం. పిల్లల కస్టడీ పిల్లలు ఇష్టం అండి, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళరు, పిల్లలకి ఏదైనా పర్మనెంట్ ఎలిమనీ కింద ఏమన్నా ఇప్పించండి అంటే మీరు ఓకేనా? వాళ్ళకి నేనేమి మేడం, పిల్లలకి ఏం కావాలో వాళ్ళు పెద్దగా వాళ్ళు రావాలి నా దగ్గరికి. వాళ్ళు వచ్చినాకనే వాళ్ళు ఏం కావాలో నా తరఫున ఏమొస్తుందో వాళ్ళు ఇస్తారు. విడాకుల కోసం ఏమైనా సెటిల్మెంట్ అమౌంట్ అడిగితే ఇవ్వడానికి ఆమెకి ఏమి అని మేడం, నేను ఆమె చేసిన దరిద్ర పనులకి నేను అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇంత నడుస్తుంది కదా, మీరు అసలు ఇలా గొడవ ఎందుకు? పిల్లలు వస్తే భవిష్యత్తులో చూసుకుందాము, కొత్త లైఫ్ చూసుకోవాలి, అమ్మాయి డైవర్స్ అడుగుతుంది, ఇచ్చి పడేస్తే పోద్ది, మీ పేరెంట్స్ కూడా బాధ అయిపోయిందంటే. నేను అట్లనే సైలెంట్ ఉన్నా, మీరు చెప్పిన పాయింట్ సైలెంట్గా ఉన్నాక నేను గమ్మున ఉండేటోని నన్ను గెలికి లేపింది. ఇప్పుడు లేపిన అక్కడ పోయినాక చూస్తే పిల్లల బాధ ఎట్లుంది అంటే నేను అనుభవించే బాధ. నేను ఇన్ని సంవత్సరాలు నేను వదిలేసిన కారణం కూడా ఏంటంటే నాకు విజిటింగ్ రైట్స్ వచ్చినాయి. నేను పిల్లల్ని చూడనికి పోతే పిల్లల్ని కొడుతున్నారు ఆడ. నా పిల్లలు నాకు ఏడ్చుకుంటే చెప్పి డాడీ మమ్మల్ని కొడుతున్నా డాడీ నేను చూడనీకి వస్తే అని అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే లాయర్ ఉన్నారు కదండి, ఆవిడ వెళ్ళి మేడం చెప్పిన మేడం ఏంటండి పరిస్థితి, చెప్పిన పిల్లలు ఇట్లా ఏడుస్తున్నారు, నా పిల్లలు నాకు తీసుకురాకుండా ఉన్న ఆప్షన్ ఏంటి, లేదా నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలని బేసిక్ మీరు ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళలేకపోయారా? దానికోసమే మీరు ఏం చెప్తున్నారు అక్కడ? వాళ్ళని కొడుతున్నారండి అని చెప్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ అక్కడ బాగోలా, తండ్రి సంపాదిస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, తండ్రి దగ్గర ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ జరుగుతాయిగా. సార్ ఒకసారి మీ వైఫ్తో కూడా మాట్లాడదాం, తన లైన్లోకి తీసుకున్నాం, ఒకసారి తనేం చెప్తుందో విందాం. హలో, అడ్వకేట్ రమ్య మాట్లాడుతున్నానమ్మా, హిట్ టీవీ జీవితమే ఒక చదరంగం ప్రోగ్రామ్ నుంచి. మేడం మీ హస్బెండ్ ఇక్కడ షోలో ఉన్నారు, ఆయన వర్షన్ చెప్తున్నాడు, నా భార్య మ్యూచువల్ డైవర్స్ అడుగుతుందండి, నేను ఇవ్వడానికి రెడీయే, మ్యాక్సిమం ట్రై చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేదు కాపురం నిలబెట్టుకోవడానికి, నా పిల్లలు భార్య వచ్చినా నాకు ఓకే,
లేదు తనకి మ్యూచువల్ డైవర్స్ కావాలన్నా ఇస్తానండి, నా 3 పిల్లల్ని నాకు ఇప్పించమని చెప్పండి, కస్టడీ కావాలి నాకు అని అడుగుతున్నాడు. అసలు మీ వర్షన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? 8 years నుంచి మీరు ఇట్లా గొడవలతోటే విడిపోవడానికి కారణం ఏంటి? ప్రతిసారి ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలంటే అవి ఇవి అని కొనిపించుకుంటున్నారు, కానీ విజిటేషన్ రైట్స్ కానీ పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఇప్పటిదాకా జరగల. ఎందుకని? మేడం నేను పిల్లల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయనని చెప్పట్లేదు మేడం. నేను ఎన్ని రోజులు అమ్మ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. పిల్లలు అక్కడ మమ్మీ వాళ్ళకి చెల్లికి వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు. మీ హస్బెండ్ ఏమంటున్నారంటే మా అత్త వాళ్ళంతా కూడా పిల్లల్ని సరిగ్గా చూడట్లేదండి, కొడుతున్నారు కూడా. పిల్లలు నేను ఇంటికి వెళ్తే డాడీ నీతో వచ్చేస్తాము అన్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారండి అని చెప్తున్నాడు. ఇప్పుడు పిల్లలు వచ్చారండి ఆయన దగ్గరికి. అవును వచ్చారట. వచ్చారు అయితే అక్కడ కొట్టే వాళ్ళు, హింసించే వాళ్ళు అయితే ఇంకా వచ్చేవాళ్ళు కదండి. మళ్ళీ ఇతను వద్దు అని మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారండి? సరే మీరు ఇప్పుడు పిల్లలు కస్టడీ ఇస్తారంటున్నారు కదా, మరి దగ్గరుండి ఇప్పించేస్తారా? ఆయన తీసుకుని ఆయన చూసుకుంటాడు పిల్లల్ని? నేను పిల్లల్ని చూసుకుంటానండి, ఆయన తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నా పిల్లలు నేను ఎన్ని సంవత్సరాలు నేనే చూసుకున్నాను. ఇప్పుడే కదమ్మా కాల్ స్టార్టింగ్ లో మీరు అన్నారు కదమ్మా. మేడం ఒక్క నిమిషం, కాల్ స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా పిల్లలు కావాలంటే ఇచ్చేస్తానండి అని. ఇస్తాను, నేను ఇవ్వనని అనట్లేదు. వాళ్ళు వస్తానంటే నేను తీసుకెళ్ళమని చెప్తున్నాను. వస్తానంటే అదే చెప్పాను మేడం. ఇన్ని ఇయర్స్ తర్వాత తండ్రి అంటే వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు, ఏదో అప్పుడప్పుడు అన్ని బొమ్మలు కనిపించే వ్యక్తి లాగా ఉన్నాడే తప్ప. మీరు కదా చెప్పి పంపించాలి, నేను ఆల్రెడీ వేరే చూసుకుంటున్నాను, అమ్మమ్మ తాతయ్యల దగ్గరను పిన్నుల దగ్గర ఉండడం కంటే తండ్రి దగ్గర ఉండడం బెటరు, ఆయన ఇంతవరకు వేరే పెళ్లి చేసుకోకుండా మన కోసమే వెయిట్ చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని మీరు కదా ప్రిపేర్ చేసి పంపించాలి. ఎవరు మీ ఆయన పెళ్లి చేసుకున్నాడా? ప్రూవ్ చేయమని చెప్పండి మేడం. ప్రూవ్ చేయమని చెప్పండి. అమ్మా తను చెప్పట్లేదు అంటే తనకి పెళ్లి అయింది. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉండే వేరే అమ్మాయిని, భర్త వదిలేసిన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు మేడం. కానీ లీగల్ గా ప్రూఫ్స్ ఏమి లేవు, అందుకని అది నేను చెప్పడం కుదరట్లేదు. కానీ ఆయన మనసాక్షి పెట్టుకొని చెప్పమనండి. తనకి ఇంకొక పెళ్లి అయింది, ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఉంది. తనని తీసుకుని వచ్చి మా అత్తగారింట్లో కొన్ని రోజులు కాపురం కూడా చేశాడు. చేసి ఇప్పుడు తను మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య నాకేమైందో తెలియదండి మేడం. అయితే తనైతే మళ్ళీ వెళ్ళిపోయింది. ఓహో, సేమ్ స్టోరీ మీ వైపు మాట్లాడుకుందాం. మీ బావగారికి మీకు ఏంటమ్మా రిలేషన్? బావగారికి నాకు ఏంటంటే నార్మల్ గా మాట్లాడుకుంటా ఉన్నామంటే, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉన్నావు కదా అని జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతేనండి. మీ పెళ్ళప్పుడు మీ బావ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడంట, నిజమేనా? మీ ఎంగేజ్మెంట్ అప్పుడు? అవునండి, ముందు తనకే మాట్లాడున్నారు నన్ను. మా అత్త కొడుకు అన్నమాట, మా అమ్మ వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. అన్న కొడుకు అయితే తను చేసుకోవాలని మా ఇద్దరికి ఉన్నది మేడం. ఇప్పుడు మీరు మధ్య ఒక రెంట్ హౌస్ తీసుకున్నారు, అదే ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు. ఈయనని చూశారు, ఈయన కూడా కొంచెం దూరం రిలేషన్ మాకు. ఈయన చూశారు, సరే అని గొడవలు జరిగినాయి. అయినా కూడా చేసుకుంటామని ఇద్దరం ఒప్పుకొని మేమిద్దరం చేసుకున్నామంటే అక్కడ కూడా బానే ఉన్నాము. ఇప్పుడు మీకు మీ బావగారికి ఎటువంటి రిలేషన్ లేదా? మీకు మీ బావగారికి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవా? మాట్లాడుతున్నాం మేడం, నేను మాట్లాడడం వేరు, అక్రమ సంబంధం వేరమ్మా. అక్రమ సంబంధం లేదు మేడం, ఆయనకి భార్య ఉంది, ఇప్పుడు రీసెంట్ గా కొడుకు పుట్టాడు. తన సంసారం చూసుకొని తను బాగానే ఉన్నాడు మేడం, జస్ట్ నాతో మాట్లాడుతున్నాడు అంతే తను. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు ఎవరినైనా తండ్రిగా చూపించాలి పిల్లలకి అంటే ఎవరిని చూపిస్తున్నారమ్మా? ఏమన్నా తల్లి చూపించాలి మేడం, కట్టుకున్న భర్తలే నేను చూపించాలి. మీరు కోర్టులో ఏదో కేసు ఫైల్ చేశారు, కోర్టు నుంచి ఏదో పేపర్స్ వచ్చినాయి ఈయనకి, ఏం కేసు ఫైల్ చేశారమ్మా? నేను ఇప్పుడు డైవర్స్ కావాలని ఫైల్ చేశాను మేడం. డైవర్స్ కి పిల్లల కస్టడీ ఇవ్వడానికి మీరు రెడీయేనా? మేడం, వాళ్ళ పిల్లలు వస్తాను అంటే తీసుకెళ్ళమని నేను చెప్పాను. ఇక్కడికి రాకముందే నేను ఇక్కడే చెప్పాను. ఓకే, మీకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు పిల్లలు? ఒకవేళ అతని పిల్లలు తీసుకోవడానికి పిల్లల్ని తీసుకోవడానికి వాళ్ళ అడ్వకేట్ ద్వారా మీ ఇంటికి వస్తాడు, ఆ పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు, మీరు ఎవరు వాళ్ళని బెదిరించకుండా కొంత టైం ప్రొవైడ్ చేస్తారా వాళ్ళకి? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఇది ఎవిడెన్స్గా ఆవిడ ఒప్పుకున్నట్లే రికార్డు పరంగా. ఇక్కడ కొన్ని విషయాలు మనం క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దొందే అంటారు చూసారా? ఒక్క నిమిషం సార్ వినండి.
ఈ ఎంతసేపు నుంచి మాకు పాయింట్ రీచ్ అవ్వట్లేదండి అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, మా ఆవిడ ఫీలింగ్స్ ఆపుకోలేక వాళ్ళ బావతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నడిపించేస్తుందండి, వేరే పెళ్లి చేసుకుంటాను, ఎన్ని రోజులు నేను ఇట్లా ఉంటాను అందండి అంటే, లేడీస్కే అట్లా ఉంటే జెంట్స్కి ఇంకెట్లా ఉండాలి? మిమ్మల్ని 8 years నుంచి మీరు ఎట్లా ఉన్నారు సార్? ప్రాపర్ ఫైటింగ్ లేదు, ప్రాపర్ హెల్ప్ లేదు, పిల్లలకి ఏమి ఇవ్వాల్సింది ప్రాపర్గా అనిపించట్లా, ఎందుకు ఇట్లా ఉన్నారండి అంటే, ఫైట్ చేశానండి, మా అడ్వకేట్ సరిగ్గా చెప్పలేదండి, వెయిట్ చేశానండి, ఆవిడే ఫోన్ చేసింది, ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమోనండి, వెళ్ళానండి అంటున్నారు. ఈవిడ ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇప్పుడు మాకు. మా ఆయనకి ఆల్రెడీ ఒక విడోవర్ ఎవరో ఉన్నారండి, ఆవిడతో అక్రమ సంబంధమో పెళ్ళో నాకు తెలియదు, పెళ్ళి అయితే చేసుకున్నాడని నా అనుమానం, ఇంటికి కూడా తీసుకెళ్ళాడు, కొన్ని రోజులు మీ పేరెంట్స్ ఇంట్లో ఉంచారు అంటారు. అవును. అలా ఎవరన్నా మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందా? చెప్తాను మేడం అదే స్టోరీ. చెప్పండి. అదేమైందంటే మేడం, ఈమె చాలాసార్లు చెప్పిస్తాను వేరే పెళ్లి చేసుకోమని, నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఈ లాక్డౌన్ టైంలో ఏమైందంటే మా అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే నేను ఒక అమ్మాయిని అడిగినాను, వేరే వాళ్ళని, మా అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి అడిగిన. నేను అడిగితే ఆ అమ్మాయి వచ్చింది, మా అమ్మకి హెల్ప్ చేసి, మేము లంగ రోజులో ఉన్నాం మేము అప్పుడంటే, మన ట్రాన్స్పోర్ట్కి ప్రాబ్లం ఉన్నది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటే నేను ఆ అమ్మాయిని అడిగినాను. లాక్డౌన్లో బయట వాళ్ళని ఎవరండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నదే? అంటే ఆ టైంలో తీసుకొచ్చినానండి. ఎక్కడ దొరికింది వెంటనే ఇట్లా చిట్కే గాని? అంటే చాలా మందికి చెప్పి పెట్టినా మేడం, నేను తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పి పెట్టిన. ఆమె నల్గొండ నుంచి తీసుకొచ్చిన నేను ఆమెని. తీసుకొచ్చినాక నేను ఆమెతో కూడా ఫోన్ చేయించిన, ఎవరికి, మా వైఫ్కి ఫోన్ చేయించి అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నా అని కూడా చెప్పిన. చెప్తే చేసుకో అని చెప్పేసి ఆమె మాట్లాడింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ గొడవ పెట్టుకున్నారు. సరే నేను అట్లా ఎందుకు చేసిన అంటే కూడా కారణం ఏంటంటే, అట్లీస్ట్ ఇది స్టెప్ వేస్తున్నాడు వీడు అని చెప్పేసి ముందుకు వస్తారేమో అని చెప్పేసి నేను ఆలోచించిన, అనుకున్నా. కానీ అప్పుడు కూడా ఏం చేయలేదు. అయితే ఒక పెళ్లికి తీసుకెళ్ళాను నేను ఆమెని. ఆ పెళ్లికి తీసుకెళ్ళినాక అప్పుడు ఏమైందంటే, నేను ఈమె రియాక్ట్ అవుతుందని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ రియాక్షన్ ఇక్కడ నుంచి రాలేదు నాకు. ఇక్కడ నుంచి రియాక్షన్ ఏమైపోయిందంటే, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఎవరు బ్రదరు? మా వైఫ్ వాళ్ళ బ్రదర్. వాడేం చేసి అంటే, మా అన్న చెల్లెలం ఎట్లనో వాళ్ళ అన్న చెల్లెలు రిటర్న్గా చేసుకున్నాడు. రిటర్న్గా చేసుకున్నాక అప్పుడు వాడేం చేసిండంటే, వీడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అక్కడ ఫోన్ చేసి చెప్పేసి ఆ అమ్మాయిని నాడు వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోతే నేను ఒకటే చెప్పినాను, అమ్మ నేనేం తప్పు చేయలేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనున్నా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నదనుకో వాళ్ళు ప్రూవ్ చేయమని చెప్పు, ఏమున్నా నేను చూసుకుంటాను. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అనేది రాలేదు, నేనైనా ఏం వాళ్ళని ఎన్నోసార్లు అడిగినా, ఎన్నో రకాలుగా బతిమలన్నా, ఎన్నోసార్లు చెప్పినా. నేను ఇప్పుడు ఆవిడకి మీకున్న సంబంధం ఏంటి? సంబంధం ఏమేం లేదు మేడం. నేను పెళ్లి చేసుకుందామని ఆఫర్ ఇచ్చారా పోనీ? అనుకున్నాము, కానీ సెట్ అవ్వలేదు ఆమెకి. ఎందుకంటే 3 పిల్లలు ఉన్నారని తెలుసు. ఆవిడకి 3 పిల్లలా? నాకు. ఆవిడకి ఒక పాప ఉందండి. ఆ పాప ఉన్నది ఆమెకి. వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు. ఫస్ట్ హస్బెండ్ తో పాప ఉంది. పాప ఉన్నది. మీతో కాదు? లేదు నాతో ఏం లేదు. నేను అన్నాను, ఎంతసేపు మాట్లాడారు కదా, ఆ టాపిక్ ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే ఆ టాపిక్ మా వైఫ్ తో మాట్లాడి నాకు వస్తుందని తెలుసు నాకు, అందుకని ఆమె వచ్చిన. అది మేజర్ ఇష్యూ కదండి, నా మీద ఇట్లా బురద వేస్తుంది మేడం. చెప్దామని ఫస్ట్ ప్లాన్ చేసిన మేడం, చెప్దామని. మీరు బ్రీఫ్ ఏం బ్రీఫ్ సార్? అసలు విషయాలు మేము బ్రీఫ్ అని ఎప్పుడు అంటామో తెలుసా? మీరు అలా 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 చెప్తూ అసలు విషయాలు దాచేస్తుంటే అన్నప్పుడు మాకు అర్థమైపోతుంది. ఈయన వచ్చి ఊరికే స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ, అసలు ఇష్యూలో మాకు క్లారిటీ ఉండాలి కదా. చెప్పినాను సార్, ఇది కూడా చెప్పేవాడిని సార్, నేను ఇది కూడా చెప్పేవాడిని. మా వైఫ్ సార్, నేను అందుకే మా వైఫ్ కి చేయమని చెప్పినా కదా సార్. ఆమె నాతో ఎన్నోసార్లు ఫైట్ చేసింది ఈ విషయంలో. సరే, ఓనర్స్ విషయం అయితే అసలు మంచి విషయం కదా అది. ఓనర్స్ ఫోన్ చేసామమ్మా, నువ్వు ఆల్రెడీ మీ బావని హస్బెండ్ అని తీసుకెళ్ళావా? మనం మాట్లాడదాం, ఆమెతో మాట్లాడదాం, మీకు ప్రూఫ్ కోసం నేను చెప్పేది. అవసరం లేదు సార్, అది నిజం, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడరు కదా, ఆవిడకి ఎట్లా ఉందో మాకు అర్థమైంది. అంటే ఏమవుతుందో తెలుసా మేడం, నాకు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో నన్ను, వీళ్ళు ఫుల్ వాళ్ళని ఇది చేస్తారు మేడం. సరే సార్, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి లీగాలిటీ ఏది ఉందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీవన్నీ కూడా కాస్త అటు ఇటుగా టచ్ చేయనట్టు విషయం చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా ఇంత ఎపిసోడ్లోను. అయినా కూడా మీ బాధ ఏంటంటే, భార్య పిల్లలు కలిసి ఉంటే బాగుంటుంది అనేది నా పోరాటం అండి. నేను చేసిన తెంగర పనులు కూడా రియాక్ట్ అయ్యి నా భార్య వెనక్కి వస్తుందేమో పిల్లలతో పాటు అన్న ఉద్దేశంతో చేశాను తప్ప చెడు ఆలోచన నాకు లేదండి అని మీరు హానెస్టీగా ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే, మేబీ క్లిక్ అయితే అయ్యేదేమో, నిజంగా అమ్మాయి ఫ్రెష్గా ఉండి, నిజంగా హస్బెండ్తో హెరాస్మెంట్లు ఉండి ఆయన మారాడు అనుకుంటే వెనక్కి వచ్చేది. అక్కడ ఆవిడకి హస్బెండ్తో హెరాస్మెంట్లు కాదు, బావతో సంబంధాలు ఉండడం వల్ల హస్బెండ్ని వదులుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. ఎంత జరిగినా హస్బెండ్ దగ్గరికి అయితే ఆవిడ రాదు. ఇక్కడ ఆవిడ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మనకి, డైవర్స్ కేసు వేసి. ఒక విషయం చెప్తా మేడం, మీరు అన్న పాయింట్ నేను అగ్రీ చేస్తా. అది అయింది రీసెంట్గా అయింది మేడం. అది ఇప్పుడైతే ఏమైతే సెకండ్ మ్యారేజ్ అని మాట్లాడిందో అది రీసెంట్గా అయింది, 1.5 year 2 years బ్యాక్. నేను దాని గురించి మాట్లాడాను. ఒక్క నిమిషం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏ మిస్టేక్ లేదు కదా మేడం. నేను ఇదొక మిస్టేక్ నేను చేసిన, ఒప్పుకుంటా. నేను
ఆమెను తీసుకురావడము మా అమ్మ కోసం అవసరమైంది కాబట్టి ఒక కోడల్లాగా ఆమె చేయాల్సింది ఆమె చేయలేదు నా వైఫ్. సార్ మీరు చేసింది తప్పు అనట్లా, అసలు అది చేయకుండా ఎందుకున్నారా అని ఫస్ట్ నేను అడిగా. మేడం అందరూ అనుకునేదే మేడం, అందరూ అనుకునేదే. సహజంగా ఒక జంటు చేయాల్సిన పని మీరు లాస్ట్ లో ఎందుకు చేశారు? చేసింది మాకు నాకు చెప్పేస్తే లాయర్ చెప్పింది బాగుంటుందండి మేడం, అంటున్నా. నాకు లాయర్ వాళ్ళ లాయర్ నాకు చెప్పిండ్రు పోయి సైలెంట్ గా పోయి వేరే పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండని చెప్పి నాకు. సో ఈ లీగల్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి మీరు ఒక జంట చేసిన పనే చేశారండి. అది చేసుకుందాం అనుకున్నారా లేదా పక్కన పెట్టండి. సో ఇక్కడ మీరు ఏమైతే అడుగుతున్నారో పిల్లలు అనే వ్యవహారం, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఊహ తెలిసిన కాడి నుంచి అమ్మమ్మ తాతయ్యలు పిన్నులు బాబాయిల దగ్గరే మేనమామల దగ్గరే పెరిగారు. అమ్మ అని కూడా కంట్రోల్ చేసే వ్యవహారం లేదు. మీ వైఫ్ ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్లల్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టానండి, వాళ్ళు వస్తాను అంటే తీసుకెళ్ళిపోమనంటే ఇప్పుడైనా మేము రెడీ అంటుంది. ఆ విషయం కోసం మేము ఆవిడని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, అమ్మ ఆయన మా స్టేజ్ దగ్గరకు వచ్చింది కూడా అందుకోసమే, పిల్లల్ని ఇస్తే తీసుకెళ్ళిపోతారట, ఆయన రావాలి అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి, ఆయన వస్తే తీసుకెళ్ళండి కాదు, పిల్లల్ని కొంచెం మీరు ప్రిపేర్ చేసి ఉంచండి, ఆయన త్రూ వాళ్ళ అడ్వకేట్ ద్వారా వస్తారు, మీరు ఏ న్యూసెన్స్ చేయకుండా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తే వాళ్ళు నలుగురు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు, పిల్లలు వస్తారంటే పంపించేయండి అంటే ఓకేనండి అంది. మీకోసం మేము ఆ వీడియో మాట్లాడాము, ఆ వీడియో కూడా మీకు లీగల్ గా రేపు ఉపయోగపడుతుంది. సో మీరు మీ అడ్వకేట్ ద్వారా అక్కడికి వెళ్ళండి, ఒక మ్యాటర్ క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు పంపించలేదు, ఫ్లేట్ ఫిరాయించారు, పిల్లలే రాకపోవచ్చు కొన్ని సందర్భాలు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఉంటారు. మీకు ఇందా నుంచి చెప్తున్నది ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది సార్. పిల్లలకు మీరు ఒక అంకుల్ అని ఒక రకంగా కొంత ఇది, నెక్స్ట్ తండ్రి అనే దాంట్లో వాళ్ళకి పెద్ద ఎఫెక్షన్ తెలియదు. తండ్రి అనే ఒక బొమ్మ కనిపిస్తున్నాడు అప్పుడప్పుడు తప్ప ఎఫెక్షన్ అనేది తెలియదు. ఇప్పుడు మీరేదో అద్భుతంగా తీసుకొచ్చేసి పిల్లలు మీ దగ్గర పెంచుకుంటామన్నా కూడా సైకలాజికల్గా వాళ్ళకి అంత ఇది ఉండదు. ఎందుకంటే అమ్మమ్మలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కొట్టి పెంచుకుంటూ వెళ్ళినా కూడా పద్ధతులు, ఒక భయం, ఒక ఇది ఉంది. నాన్న దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, లైఫ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు. మీరు ఎట్లా అంటే ఇంకా పొసెసివ్గా చూస్తారు, అమ్మో నేను కొడితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారేమో అన్న ఒక విషయంతో వాళ్ళు ఇంకా పెట్స్ లాగా పెరిగి చెడుదారులకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదు మీరు బాగా స్ట్రిక్ట్ చేశారనుకోండి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ జంప్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి విషయాలు కొంచెం సెన్సిటివ్గా మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పిల్లల్ని తెచ్చుకోవడం ఎంతవరకు కుదురుతుంది? లేదు వెళ్ళి తెచ్చుకున్నాను, వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, ఇన్ కేసు ఈసారి ఉండకపోతే వదిలేయండి. వాళ్ళకి మీరు మెయింటెనెన్స్ పరంగా ఏమి ఇవ్వగలగారో ఒక 5,000 10,000 అని పంపించడం అనేది రేపొద్దుటి వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఒక గౌరవ సూచకం. మా అమ్మ సరిగ్గా ఏవి కేసులు వేయకపోయినా మా నాన్న రెగ్యులర్గా మాకు ఇంత పంపించారు అనేది. ఇక లేదు ఇదంతా తలనొప్పి ఎందుకు అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్ళిపోండి, మ్యూచువల్ డైవర్స్, కస్టడీలు అన్నీ వాళ్ళే. అసలు వాళ్ళు కస్టడీ అడగట్లా, మీకు కస్టడీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు, డైవర్స్ ఇచ్చేయడానికి ఫ్రీగా రెడీ అవుతుంది. 498 DVCలు ఏ కేసులు మెయింటెనెన్స్ కేసులు వేయలే, వాళ్ళ మనాన్ని వాళ్ళు బతుకుతున్నారు. మీ మనాన్ని మీరు ఒక డెసిషన్ తీసుకుని బతికితే ఇంకా బెటర్. అది వాళ్ళు ఇప్పుడు చెప్పిన స్టోరీ మేడం మీరు అనేది. అదే ఇప్పటికి కనీసం మీరు కోర్టుల చుట్టూ తిరిగినా ఇన్నే సంవత్సరాలు పట్టేది, మీరు కోర్టుల చుట్టూ తిరగకుండా ఫైనల్ గా ఈ రిజల్ట్ తెచ్చుకున్నారు. దీనివల్ల మీకు మెంటల్ టెన్షన్ తగ్గింది, అడ్వకేట్ ఫీజులు తగ్గినాయి, కోర్టుల చుట్టూ తిరగాల్సిన ఇది తగ్గింది. కోర్టుల చుట్టూ పోరాడితే వచ్చే రిజల్ట్ ఇప్పుడు మీ ఆవిడ వెక్స్ అయిపోయి మీకు కరెక్ట్గా బంగారపళ్ళలో రెడీగా పెడుతుంది, పిల్లలు వస్తే తీసుకెళ్ళండి, మీరు మెయింటెనెన్స్ వద్దు, ఏమి వద్దు, ఫ్రీగా డైవర్స్ ఇచ్చేస్తున్నాను, మీరు కోర్టుకి వెళ్ళకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి, ఈ బంపర్ ఆఫర్ని వాడుకోమని నా రిక్వెస్ట్. షూర్ మ్యామ్. కాదు ఇప్పుడు అసలు ఇంతకాలం మీరు అయిపోయినాక ఏం చేద్దామని ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోమంటున్నారు, పిల్లలు వస్తారు, పిల్లలు గ్యారంటీగా రారు నాకు తెలిసినంత. అంటే మీరు మాట్లాడితే కూడా రారేమో. 100% వస్తారు సార్. వస్తే తీసుకోమంటుంది కదా, డైరెక్ట్గా చెప్తాను కదా. వాళ్ళు ఇప్పుడు ఈ మాట మీకు జస్ట్ మీకు మాట కోసం చెప్తున్నారు అట్లా. అక్కడ సేమ్ ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉంది మేడం. సేమ్ ఎవిడెన్స్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసినప్పుడు సేమ్ ఎవిడెన్స్ నా దగ్గర కూడా ఉంది. నేను మీ దగ్గర రావడానికి ఎవిడెన్స్ ఏంటంటే కోర్టుకు వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ కోర్టు నుంచి ఏదో తీసుకెళ్తారు కదా, కోర్టు లాయర్ని తీసుకుని వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆ లాయర్ సమక్షంలో జరుగుతుంది. అందుకని అప్పుడు కొట్టి బెదిరిస్తానికే ఉండదు. ప్లస్ మీరు మాట్లాడుకోవడానికి ఒక గంట అరగంట టైం ఇస్తారు, మీరు మాట్లాడి పిల్లల్ని కన్విన్స్ చేసి తెచ్చుకోండి. ఇక లేదంటే లీగల్గా అంతే కదా జరిగేది. అంతకంటే అవును సార్, వాళ్ళు వస్తారని మీకు గ్యారంటీ ఉన్నప్పుడు 1 hour టైం ఇస్తే ఆటోమేటిక్గా వస్తారు. 100%. రాలేదంటే వాళ్ళు రారని అర్థం. సో డైవర్స్ ఆమె ఇస్తూ ఉంటుంది, ఆవిడ నుంచి మీద అయిపోయింది. ఎప్పటికైనా పిల్లలు మీ దగ్గరికి వస్తానంటే రావచ్చు, డైవర్స్ అయిపోయినాక కూడా. తండ్రిగా మీ దగ్గరికి, మీకు వాళ్ళ దగ్గరికి వచ్చే హక్కు వాళ్ళకు ఉంటుంది. అవును సార్. మీకేం ప్రాబ్లం ఉంటుంది? ఇంకా నేను మాట్లాడొచ్చా? చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె ఇచ్చేయను ఉంటే ఎప్పుడో తీసుకునేటోనే నేను. ఇప్పటిదాకా ఆమె చేయలేదు. అట్లీస్ట్ ఆమెని పిల్లల్ని నాకు చూడనీయలేదు సార్. ఆమె మాట్లాడి ఇచ్చేది పక్కన పెట్టండి, చూడనీయలేదు. అట్లీస్ట్ దూరం నుంచి ఎట్లా చూపించేది అంటే వీడియో కాల్ చేస్తుంది, వీడియో కాల్ చేసి వీడియో కాల్లో ఇట్లా చూపిస్తుంది అంతే. నేను ఎవరితో మాట్లాడుతున్నా అనేది కూడా వాళ్ళకి తెలియదు పిల్లలకి.
అట్లా ఎప్పుడు చాలా రేర్ కేసెస్లో చూపించేది. నేను అన్నాను ఇట్లా కాదు, నాకు పిల్లలు కావాలి, మాట్లాడాలి, నేను ఎవరో వాళ్ళకి తెలియాలి, నువ్వు తీసుకెళ్తున్నావు, నువ్వు నా పేరేని ఇవ్వట్లేదు, నీ పేరైనా చెప్పి నువ్వు ఇస్తున్నావు పిల్లలకి, నా పేరు కూడా తెలియాలి. మీరు అన్నీ చెప్తున్నారు కానీ మీ సైడ్ నుంచి మీ ప్రయత్నం చాలా తక్కువ ఉంది. మీరు చెప్పేవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మీ ప్రయత్నం లేదు. ఇప్పుడు బట్టలు కొనుక్కుని తీసుకెళ్ళిపోతే నాకు చూపిస్తా అన్నది కాబట్టి ముందు నువ్వు చూపియమ్మ, వాళ్ళనే తీసుకుపోయి కొంటాను అన్నారు ఎప్పుడన్నా? మస్తు సార్లు అన్నాను సార్. మరి అంటే వాళ్ళని సార్ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినో లేకుండా కొనేది లేకుండా మీరు కొని ఇచ్చినాక వాళ్ళకి ఇస్తుండ్రు. ఇంకా సార్ లేకపోతే అది కూడా చేయొచ్చు సార్. ఆమె అట్లీస్ట్ నేను కొన్ని రోజులు ఎట్లా బాధపడినా అంటే, నేను సంపాదించే డబ్బులు మస్తు మంది తింటున్నాడా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తింటున్నారు, నా వాచ్మెన్ తింటున్నాడు, ఎవడోడు వచ్చి బయట తింటున్నాడు, కానీ నా పిల్లలకు ₹1 నేను పెట్టుకోలేకపోతున్నాను బాధ ఉండే. అట్లీస్ట్ ఆ బాధతోనే నేను ఎవడో తింటున్నాను నా డబ్బుని, నా పిల్లలు తినలేకపోతున్నాను బాధ ఉన్నది కాబట్టి నేను నా పిల్లలకి అన్ని చేశాను సార్. వాళ్ళు కీబోర్డ్ అంటే గోల్డ్ కూడా కొని ఇచ్చిన సార్, గోల్డ్ అమ్మేసుకుంది ఇప్పుడు. చెప్తున్నా నేను ప్రయత్నం చేయను అంటే ఇప్పుడు నేను అదే మీరు అంటే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రయత్నం నేను 9 ఏళ్ళ నుంచి ఎంత ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఒక అదే విషయం సార్, ఇప్పుడు ఈమె మొన్న పరిచయం అయింది నాకు, మా వైఫ్ పోయి 5 నెలల నుంచి ఆడ ఉంటుంది, నేను జస్ట్ 1 వీక్ ఉన్నా. ఆమె నా కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది అని మీకు తెలుస్తుందని నేను ఒక్క మాట నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళ కోసం ఎంత ప్రాణం పెట్టినాను, పిల్లలు నేను పోతే ఎట్లా ఉన్నారు అనేది ఆమె చెప్తుంది మీకు. ఇప్పుడు ఆమె నాకు క్లోజ్ కాదు, జస్ట్ నేను పోయిన 1 వీక్కి ఆమె 2-3 రోజుల తర్వాత నాకు పరిచయం అయింది, అంటే 4 days మాక్సిమం ఆమె నాకు పరిచయం అయింది. సార్ మేము చెప్పేది మీరు రికగ్నైజ్ చేసుకోవట్లా సార్. చేసాను, మీకు మంచి ప్రేమ ఉంది, ఎఫెక్షన్ ఉంది మేడం. ప్రాపర్ వేలో వెళ్ళుంటే రిజల్ట్ వచ్చేసేది. మీరు అక్కడ అన్ని కూడా మైనస్లు ఉండడం వల్ల మీకు ప్రాపర్ వేలో వెళ్ళటం కుదరలే. ప్రాపర్ వేలో వెళ్తే ఏ రిజల్ట్ అయితే జరిగిద్దో స్టిల్ ఈ రోజు అదే జరుగుతుంది. లేట్ అయ్యింది ఏదన్నా కానీ మీకు మంచి కోసమే ఈ రోజున పిల్లలకి రెడీగా ఒక తండ్రి దొరకడానికి అవకాశం ఉంది. ట్రై చెయ్యండి, దొరికితే తెచ్చుకోండి, దొరక్కపోతే పిటిషన్ వేసి ఊరుకోండి. మీ లైఫ్ ఇంకా కోట్ల చుట్టూ తిప్పుకోవద్దని మా రిక్వెస్ట్. అది మేడం అది అగ్రీ చేస్తాను, కానీ నేను ఎందుకు ఇంత దూరం రావాల్సి వచ్చిందంటే, ఎన్ని సంవత్సరాలు నేను సైలెంట్గా ఎందుకున్నానంటే పిల్లలు పెద్దగా అవుతారు. నేను క్లారిటీ నేను ఒకటే విషయం చెప్పిన మేడం నా వైఫ్కి, పిల్లలు పెద్దగా అయ్యే వరకు మాట్లాడిపి పిల్లలు పెద్దగా వాళ్ళకే తెలుస్తుంది. మదర్కి మంచిగా నువ్వు కరెక్ట్ చేస్తే నీ దగ్గరకు వస్తారు, నేను కరెక్ట్గా ఉంటే నా దగ్గరకు వస్తారు. ఇట్లా నా లైఫ్ లాంగ్ సపరేట్గానే ఉందాము. వాళ్ళకి ఏం కావాలో నువ్వు కష్టపడుతున్నావు, పిల్లలకు పెట్టు, నేను కష్టపడుతున్నాను, పిల్లలకే పెడదాము. ఏముందో పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళే ఎవరు కావాలో డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. నేను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిన. ఈ విషయంలో నాదేమైనా తప్పుందా మేడం? ఏం తప్పలేదు, కానీ మీరు పని చేయండి. ఇప్పుడు వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వస్తారని అనుకుంటున్నారు కాబట్టి వస్తుండొచ్చు, రావాలని కూడా మేము కోరుకుంటాం. షూర్ సార్. ఇది మేము రికార్డ్ చేస్తాం కదా, ఇది రికార్డ్ ఉంటుంది, 10 ఏళ్ళు అనేది ఎట్లనే ఉంటుంది. అవును సార్. ఒకవేళ వాళ్ళు రాకపోతే 10 ఏళ్ళు అయినాక వాళ్ళు ఫ్రీ అవుతారు, 18 ఏళ్ళు వచ్చినాక ఇదైపోతారు కదా, వాళ్ళ కంట్రోల్ ఉండదు. వాళ్ళకి చూస్తుంది మా తండ్రి ఎంత బాధపడ్డాడని తెలుస్తుంది కదా. సో ఆ సహాయం మేము చేసినట్టు తెలియకుండా. సో ట్రై చేయండి, ఇప్పుడు మేడం చెప్పినట్టు వెళ్ళండి, చూసుకోండి, మీ ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్, మీకు బాగా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం, జరగాలి. మీ పిల్లలు మీకు వస్తారు, లేదంటే వాళ్ళకి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పటికి. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, పిల్లలు దొరికితే కనుక తెచ్చుకోండి. ఇన్ కేసు లేకపోతే కోర్టుల చుట్టూ ఒక పిటిషన్ వేస్తే వేయండి. పిల్లలు మేజర్లు అయినాక ఇప్పుడు మీరు మాట్లాడిందంతా కూడా మీ తండ్రి బాధ ఏదైతే ఉందో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.